నాతో పాటు దేవునికి వాక్యం తెరవండి. అపోస్తల కార్యం గ్రంథము 17వ అధ్యాయము. అపోస్తలుల కార్య గ్రంథము 17వ అధ్యాయము 11, 12 2 వచనాలు చదువుకుందాం. మీలో ఎవరైనా ఆశ్రితగా ఉంటే వాక్యం చదవచ్చు, సహాయపడవచ్చు. 10, 11 చదువుకుందాం. 10, 11, 12 వరకు. అపోస్తల కార్యం గ్రంథం 17వ అధ్యాయం 17 10, 11, 12 చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖలను పరిశోధించి వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, అత్యున్నత సింహాసనమందు ఆశ్రయుడుగా మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన రాత్రి అంతా మీరు కాపాడారు ప్రభువా. అలాగే ఉదయకాలంలో నీ మందిరంలో సమకూర్చినందుకు స్తోత్రములు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం ప్రభువా. మరి చదవబడిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, మీరు మాతో ఉండండి, అభిషేకించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదటగా దేవుని నామమునకు మహిమ కలుగాక. కూడొచ్చినటువంటి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరి చివరి దినాల్లో అనగా 2021 సంవత్సరం, అంటే 20 సంవత్సరం దరిదాపుగా ముగించుకుని 2021 రాబోతున్నాం మనం. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా లాక్డౌన్ అటువంటి ప్రభావం అందరిలో పనిచేసింది. అయినా మరి ఎక్కడైతే ఏ ఆదివారం కూడా ఆరాధన అనేది ఆగకుండా దేవుడు జరిగించడం గొప్ప కార్యం. మరి కొందరు లైవ్లో చూడటం జరిగింది. అదే క్రమంలో మరి ఆ ఉదయం ఆదివారం ఆరాధన ఉదయం కూడా పెందలగడ పెట్టడం కూడా జరిగింది. ఇదే సమయాన్ని, ఇదే టైంని మనము భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే ఇదివరకు అయితే ఆదివారం ఉదయం ఇక్కడ ఉండేది, మధ్యాహ్నం పాలకొల్లో ఉండేది, సాయంకాలం మళ్ళీ కృష్ణాయపాలెం ఉండేది. నేను నలిగిపోయేవాడిని, నాతో పాటు సహోదరులు కూడా నలిగిపోతుండేవారు. అసలు రెస్ట్ ఉండేది కాదు. మరైతే ఏదైనప్పటికీ దేవుడు తన చేత ప్రకారంగా ఈ సమయాన్ని మనకి కేటాయించాడు. కొంత రెస్ట్ ఉంటుంది మధ్యలో, తిరిగి మళ్ళీ సాయంకాలం కూటానికి మరి బలం తెచ్చుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది, రావడానికి పరిచయం చేయడం కూడా అవకాశం ఉంటుంది మీ అందరికీ. దేవునికి స్తుతి కలుగాక. సరే, మంచిది పేర. మరి సమయంలో నేను ఒక అంశాన్ని తీసుకోబోతున్నాను. అంటే దేని బట్టి అంటే అపోస్తల కార్య గ్రంథంలో చూడండి, ఇది పౌలు శీల. శీల అంటే స్త్రీ అనుకుంటారు, శీల స్త్రీ కాదండి, పురుషుడు. ఆ పౌలు పెళ్లి కాలే, అతను వివాహం అయినట్టుగా మేబీ అని ప్రవక్త వదిలేశాడు దాన్ని, ఆ విషయాన్ని. కాబట్టి దానికోసం ఏ విషయంలో రాయబడలేదు బైబిల్లో. కాబట్టి ఈ పౌలుతో శీల అంటే స్త్రీ కాదు, పురుషుడు. ఎందుకంటే ఇక్కడ పౌలు శీల ఆ ఇద్దరు కూడా సువార్త చేస్తున్నారు. అలాగే పౌలు బర్నబా వీళ్ళు కూడా వాక్యం అందించారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపోస్తల కార్య గ్రంథంలో 17వ అధ్యాయంలో సంఘం అంతా తెలుసుకోవాల్సినటువంటి ఒక పట్టు ఏంటంటే, ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి వారు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళట ఆసక్తితో వాక్యమును అంగీకరించారని రాయబడిందండి. అంటే వీళ్ళు ఎవరంటే విశ్వాసులు. ఆసక్తితో వాక్యము అంగీకరించడం ఏంటి? అసలు ఏ వాక్యం అదంటే పౌలు శీల ఏమైతే చెప్పారో ఆ సంగతులు వారు జాగ్రత్తగా వింట మాత్రమే కదా కానీ అంగీకరించి దేవునికి స్తుతి కలుగాక. అయితే ఈ పౌలు శీల చెప్పిన సంగతులు అసలే
లేఖనాల్లో ఉన్నావా లేవా అనేది వారు పరిశోధించారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు లేక బైబిల్ పట్టుకున్నటువంటి ఎవరైనా ఏ బోధ విన్నా, ఏ ప్రసంగాలు విన్నా, ఏ కార్యక్రమాలు మనము ఇప్పుడు చూస్తున్నా, అవన్నీ అసలే మరి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి అనేకమైన కార్యాలు లేక బోధలు వాక్యానుసారంగా ఉన్నవి లేవనేది మొట్టమొదట క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉందండి. దేవునికి స్తుతి కలుగాక. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, చూడండి, లేఖనములు వారు పరిశోధించారంటండి. లేఖనం అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ లేఖనములు అనగా బైబిల్ లేఖనములు. బైబిల్ యొక్క లేఖనములను వారు ఎందుకు పరిశోధించారంటే, ఇప్పుడు పౌలు శీల వీళ్ళు చెబుతున్నటువంటి సంగతులు అసలు బైబిల్లో లేఖనాల్లో ఉన్నావా లేవా అనేదే వాళ్ళ పరిశోధన. అంటే వాళ్ళు ఎవరంటే సత్యాన్వేషణ అని చెప్పొచ్చు. వారు ఎల్లప్పుడూ ఉన్నదాన్ని కనుగొనేవారు అన్నమాట అండి. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ప్రతిదినము లేఖనములు వారు పరిశోధించి వచ్చిరి అని రాయబడిందండి. ఎందుకు వారు లేఖలను పరిశోధిస్తున్నారంటే, వారు చాలా బలముగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే వారు అసమస్యగా లేకపోతే ఏది చెప్తే అది నమ్మేసేటువంటి వారి రకం కాదు. వాళ్ళు చాలా స్థిరమైన వారు, అందులో ఉన్నవా లేవా చూసి నమ్మేవారు అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మన అందరికీ మాదిరిగా ఉన్నారు. ఈరోజు మనము కూడా అంటే ఎటుమడి తట్టు మనం కొట్టుకుపోకూడదు, అస్థిరత్వం మనకు ఉండకూడదు, స్థిరత్వం ఉండాలి. అంటే దేన్ని నమ్మడాకైనా లేఖన ఆధారమై ఉండాలి. అది లేఖన ఆధారమైతే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలి, దాన్ని వెంబడించాలి. ఇదే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం. వీళ్ళు ఎలాంటి వారంటే, ఈ పౌలు శీల చెప్పినటువంటి వాక్యాలు లేఖనాల్లో పెట్టి చూసేవారు అన్నమాట వాళ్ళు. అంటే పౌలు వాక్యం బోధించేవాడు, ఏ లేఖనం ఉంది ఎక్కడుంది అది చూసేవారు. శీల వాక్యం బోధించేవాడు, అది ఎక్కడుంది చూసేవారు. పైగా ప్రతి దినము లేఖలను పరిశోధించుచూ వచ్చారంట. అంటే వీళ్ళు చక్క పరిశోధకులండి. ప్రతి క్రైస్తవురాలు ప్రతి క్రైస్తవుడు బైబిల్ని పరిశోధించాలి. బైబిల్లో మాట ఉంది, యెహోవా గ్రంథమును చదివి పరిశీలన చేసుకునే ఉంది వాక్యం యెషయా గ్రంథంలో. అలాగే యోహాను సువార్త అంటాడు, లేఖనములను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి వాటిలో నిత్య జీవం ఉన్నదని లేఖనములు నాకు సాక్ష్యం ఇస్తున్నానని ప్రభు చెప్తాడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు పట్టు ఏంటంటే ప్రతిదీ లేఖనానుసారముగా ఉన్నదా లేదా అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం చూస్తుంటే క్రైస్తవులు బైబిల్లో లేని వాటిని ఉన్నట్టుగా వారు చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్న వారే, చర్చికి వెళ్తున్న వారే బైబిల్లో లేని కార్యాలు చేస్తున్నప్పుడు, అసలు బైబిల్ చదవని వారు, లేఖనాలు పరిశోధన చేయని వారు ఎంత మోసపోతారంటే భయంకరంగా మోసపోతారండి. అంటే ఇక్కడ మనకు ఒక మాదిరి ఉంది. ప్రతి విశ్వాసి అంటే యేసుక్రీస్తు నమ్ముతున్నటువంటి ప్రపంచ లేదా భారతీయ క్రైస్తవులు ఎవరుతున్నారు, లేకపోతే ఇతర దేశ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారు లేరా, మరి లేక తెలుగు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగు బైబిల్ చదివి పరిశోధిస్తే మరి ఎలా ఉంటుందంటే, ఇక్కడ సవులైనా లేకపోతే పౌలైనా శీల అయినా మాదిరి మాత్రమే. వాళ్ళ ప్లేస్లో ప్రతి సేవకులను పెట్టి చూడండి. ఇప్పుడు సవులు ఒక సేవకుడు, పౌలు ఒక సేవకుడు, శీల ఒక సేవకుడు. వీళ్ళు ఒక చోటకు వెళ్ళారు, వాక్యం చెప్తున్నారు. అక్కడ కూర్చున్న ప్రజలు మాత్రం సామాన్యులు కాదు. వాళ్ళు సవులు లేక పౌలు శీల చెప్పిన వాక్యాలు లేఖనంలో ఉన్నావా లేవా అని పరిశోధన చేసి దాన్ని తీసుకునేవారు. అవి లేఖనం లేవనుకోండి, వాటిని విడిచిపెట్టేసేవారు. ఈరోజు క్రైస్తవుడికి ఇది ఎంత మాదిరిగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అనుసరించవచ్చు అన్నమాట. అంటే భక్తి ఎలా చేయాలో సాధారణంగా ఎవరికి తెలియదు, ఏది ఫాలో అవ్వాలో తెలియదు. అలాంటి సమయంలో ఫాలో అవ్వడానికి లేక అనుకరించడానికి వెంబడించడానికి మనకు ముందు లేఖనాలు ఉన్నాయండి. మన ముందు ఏమున్నాయంటే లేఖనాలు ఉన్నాయి. వాక్యం ఎప్పుడు తప్పు కాదు. వాక్యము దేవుని పరిశుద్ధాత్మతో రాయబడింది. కాబట్టి ఈ లేఖనాలు మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక లేఖనం తీసుకుని వివరిస్తున్నప్పుడు ఆ లేఖనం ప్రకారముగా ఆ వర్తమానం ఉందా, ఆ లేఖనం ప్రకారముగా ఆ కార్యక్రమాలు ఉన్నావా లేవా ఖచ్చితంగా మనము
పరిశోధించే వరంగా ఉండాలి. ఈరోజు బైబిల్ని సరిగా పరిశోధించిన అర్థం కాక, లేకపోతే లేఖనములలో రాయబడి ఉంది దాన్ని అంగీకరించాలి, దాని ప్రకారం చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా ప్రజలు ఇటుబడి తట్టు విశ్వాసంలోను ఇటుబడి తట్టు ప్రజలు నమ్మేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈరోజు కాస్త మరి మన క్రైస్తవ సోదరులు చెప్పేది ఏంటంటే మనం అందరూ క్రైస్తవులు కాబట్టి మనము కూడా వారి వలె ప్రతి లేఖనాన్ని పరిశోధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది లేఖనానుసారం అయితే అది ఏ వర్తమానమైనా అంగీకరించవచ్చు. అది లేఖనానుసారం కాని ఎడల దాని గురించి ఆలోచించకుండా దాన్ని పక్కన పెట్టడం అనేది మనం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి వీళ్ళు ఎంత మాదిరిగా ఉన్నారంటే సోదరులారా, ఇప్పుడు వీరి వలె మనము కూడా లేఖనాలను పరిశోధించిన తర్వాత 12 చూడండి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలు పురుషులట చాలామంది విశ్వసించిరి అని ఉందండి. వాళ్ళు ఏం నమ్మారంటే లేఖనములు నమ్మారండి. ఈరోజు మనందరం కూడా లేఖనములు నమ్మాలి. లేఖనములు అంటే వాక్యం, బైబిల్లో ఉన్న విషయాలు. బైబిల్లో ఒక సంగతి మనం చదివాం, రాయబడి ఉంది, అది మనం చదివాం, దాన్ని మనం ఆసక్తితో అంగీకరించాలి. చదివిన వాక్యాన్ని వింటున్నా అది లేఖనమైతే ఆసక్తితో దాన్ని అంగీకరించాలి. వారు ఏం చేశారు చూడండి, 11వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి అని ఉందండి. వాక్యమును అంగీకరించాలి, తర్వాత విశ్వసించాలి. కాబట్టి నా సోదరులారా, అది లేఖనానుసారమైతే దాన్ని మనము వెంబడిద్దాం. ఆమెన్ చెప్తారు. అది లేఖనానుసారం కాని ఎడల దాన్ని మనము పక్కన పెడదాం. దీనికి కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నట్టు వాక్య భాగమే. వారు ఆ విధంగా వెళ్ళారు కాబట్టి వారు మోసపోలేదండి. కాబట్టి ఈరోజు క్రైస్తవం చాలా భయంకరమైన మోసపోయిందనమాట. ఈరోజు నేను తీసుకుపోతున్న చిన్న అంశం ముందు పెడతాను. పేర క్రిస్మస్ని మీరు బైబిల్లో కనుగొనలేరు అన్నమాట. క్రిస్మస్ను మీరు బైబిల్లో కనుగొనలేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలంటే క్రిస్మస్ అనేది బైబిల్లో ఎక్కడ ఒక లేఖనం లేదండి, ఒక్క లేఖనం లేదు. కానీ మనము దీన్ని తీసుకుంటే లేఖలను పరిశోధించి వారు ఆసక్తితో వాక్యము అంగీకరించి అనేకులు విశ్వసించారండి. ఈరోజు క్రైస్తవం ఎటు వెళ్ళిపోతుందంటే, క్రైస్తవం అనేది ఎటో వెళ్ళిపోతుందండి. అది దానికి అసలు అద్దు పద్దు లేకుండా, సరిహద్దు లేకుండా విచ్చలివిడిగా వెళ్ళిపోతుంది అనమాట అండి. కానీ ఇక్కడ బైబిల్లో మనకంటూ ముందున్నటువంటి వారు భక్తి చేశారు, వారు కనిపిస్తారు మనకి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనం వాక్యం చదివి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది సంఘ సభ్యుడిగా ఉండి మనం వెళ్ళిపోతున్నాం, సాగుతున్నాం. మనం చేసే పనులన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ మనకు ముందు మన వల్లే కూడా వారు కూడా మారుమనసు పొంది రక్షణ పొంది సంఘమందు చేర్చబడి వారు రొట్టె విరుస్తూ ఎడతగా ప్రార్థన చేస్తూ బోధ వింటూ పరిచయం చేస్తూ క్రైస్తవం అనేది ఆదిలో ఉంది. క్రైస్తవ భక్తి అనేది ఆదిలో ఉంది. క్రైస్తవ విధానం అనేది ఆదిలో ఉంది. మొట్టమొదట వారు మరి అంత్యొక్క ప్రాంతంలో క్రైస్తవులుగా పిలువబడ్డారు. అది యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు వారు క్రైస్తవులుగా పిలువబడ్డారండి. యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు వారు క్రైస్తవులు. యేసుక్రీస్తు రానప్పుడు వారు యూదులు, హెబ్రీయులు, ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఎప్పుడైతే వారు యేసుక్రీస్తుని వెంబడించిన వారిని క్రైస్తవులు అని పిలిచారండి. ఇప్పుడు మహమ్మద ప్రవర్తన బట్టి మహమ్మదీయులు అని పిలిచారు. బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, ఇలా మనం చూస్తుంటే ఒక నాయకుని బట్టి ఆ యొక్క విశ్వాసం అనేది పుడుతుందన్నమాట. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఈ మహమ్మదీయులు క్రీస్తుకి పూర్వం లేరండి, క్రీస్తు తర్వాత వచ్చారు. క్రీస్తు పూర్వము యూదులు, హెబ్రీయులు, ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఈ ఇశ్రాయేలు ఎవరంటే యాకోబు సంతానం. ఈ యాకోబు సంతానం ఎవరంటే వాగ్దానం చేయనటువంటి ఇస్సాకు సంతానం. అంటే ఇస్సాకు ద్వారా వచ్చిన ఆ సంతానం మళ్ళీ యాసవుది కాదు, మళ్ళా ఇస్మాయిల్ కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నిక చేసుకుంటూ వస్తున్నాడండి. ఆయన అబ్రహాములోంచి ఇస్సాకుని, ఇస్సాకులోంచి ఇస్సాకు 2 కుమారులు పుట్టారు కదా. కానీ యాసావుని దేవుడు పక్కన పెట్టి ద్వేషించి యాకోబును ప్రేమించాడు. యాకోబులోంచి మళ్ళా 12 మంది పుట్టుకొస్తున్నారు.
టోటల్గా 11 మంది ఉన్నారు అక్కడ. దీనా అనే కుమార్తె కూడా పుట్టింది. కానీ దీనా గురించి అక్కడే రాయబడింది. కానీ 12 మంది మళ్ళా కనిపిస్తారు. ఆ 12 మంది నుంచి తీసుకున్న దాన్ని ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడ్డారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే సొలొమోను కాలంలో తప్పు చేశారో, రెహబాము కాలంలో జరిగిందో, రెహబాము ఆ సొలొమోను కుమారుడు తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఆ 12 గోత్రాలు ముక్కలైపోయినమాట. దానికి కారణం విగ్రహారాధన. దానికి కారణము ఆ మందిరం కట్టినటువంటి సొలొమోను తప్పుపోవటం వలన, స్త్రీ యొక్క స్వభావం వలన, తిప్పబట్టడం వలన, చేయడానికి కార్యం చేయడం వలన సొలొమోను తర్వాత తన కుమారుని కాలంలో మరి అదేమైందంటే ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలుగాను యూదులుగాను విభజించబడ్డారండి. అప్పుడు ఇశ్రాయేలుకి ఒక రాజు, యూదులకి ఒక రాజుగా ఎన్నిక చేయబడింది. అక్కడ ఒక్క రాజ్యమే 2 ముక్కలు అయిపోయింది. దానికి కారణం విగ్రహారాధన. హల్లెలూయా. దానికి కారణము ప్రవక్తల్ని వాక్యం తోసినందుకే అది జరిగింది. అయితే ఇలాంటి సమయంలో దేవుడు ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. 2 ముక్కలుగా ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే వారికి. ప్రైజ్ గాడ్. 2 రాజులు ఉన్నప్పటికీ ప్రవక్తలు ఎల్లప్పుడూ ఒక్కడే ఉండేవారు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు ఆ విధంగా చేసినప్పుడు యూదా గోత్రంలోంచే యేసుక్రీస్తు జన్మిస్తాడనమాట. యేసుక్రీస్తు జన్మించడం అనేది జన్మ విధానం ఏంటంటే నా సోదరులారా, ఆయన నేను చాలా విషయాలు మీతో పంచుకోవాలి. కానీ నేను త్వరగా సమయం వ్యర్థపరచకుండా ఈ విషయాలు మీకు తేటగా చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గమనిస్తే క్లుప్తంగా నేను చెప్పాలంటే ఈ విషయాలు మీకు నేను తప్పకుండా మీకు అందించాలి. నా బాధ్యత ఇది. చూడండి, యేసుక్రీస్తు పుట్టి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయన్నమాట. అంటే ఆయన ఎలా జన్మించాలంటే కన్యక ద్వారా జన్మించాలి. అసలు ఎందుకు దేవుడైన యెహోవా కన్యక ద్వారా ఈ భూమి మీదకి రావాలంటే ఆదాము తప్పుపోయినందుకు పాపము, రక్తము ద్వారానే పాపం అనేది అక్కడ జరిగింది కనుక ఏదేని తోటలో రక్త మార్పిడి జరిగిందండి. అంటే చెప్పాలంటే హవ్వ సర్పముతో కూడటం వలన, రక్త మార్పిడి జరగటం వలన ప్రపంచం యావత్తు పాపములో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు పాపాన్ని పరిహారం చేయడానికి ఒక పరిశుద్ధ జంతువు లేదు, పరిశుద్ధ మానవుడు లేడు. అర్థమైంది మీకు? కాబట్టి ఇక ఏకైక మార్గం ఏంటంటే ఇక దేవుడు మాత్రమే రావాల్సి ఉంది. అయితే దేవుడు ఒక మనిషిని సృష్టించగలడు, ఒక జంతువుని చేయగలడు. అయితే ఆయన విధానం ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే మానవుడు తప్పు చేశాడో మానవుడే చనిపోవాల్సిందండి. మొదటి ఆదాము చేసిన తప్పుకి ఇక అందరూ పాపులైపోయారు. అంతా పులిసిపోయింది. చెప్పాలంటే అంతా కలుషితం అయిపోయింది, పరిశుద్ధత లేదు. కాబట్టి ఏం చేశాడు ఆయన? వేరే మార్గం లేదు. ఆయన తాత్కాలికంగా జంతువులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన ప్రత్యామ్నాయంగా జంతువులు ఇచ్చుకుంటూ వచ్చాడు. జంతువులు బలిచ్చటం, ఒక రోజున శాశ్వత బలి ఇవ్వటానికి, ఇక మనుషుడు చేసిన పాపాలు పూర్తిగా సిలువ మ్రానిపైన కొట్టివేసి ఎత్తుపడేయడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన రావడానికి ముందుగానే ప్రవచనాలు చేసుకున్నాడు. ప్రవచనం అంటే ఏంటంటే పలానా చోట పలానా గర్భంలోంచి పలానా వ్యక్తి వస్తాడు అనేదే ప్రవచనం. కాబట్టి క్రీస్తు పుట్టుక ప్రవచనం అండి. అయితే ఈ ప్రవచనములో డిసెంబర్ నెలని కానీ, హల్లెలూయా, సంవత్సరం అని కానీ, పలానా తారీఖు అని కానీ, పలానా టైంలో పుడతాడు కానీ చెప్పబడలేదు. కానీ ఆయన కన్యక ద్వారా జన్మించును అని రాయబడింది. నాతో ఉన్నారా? కన్యక ద్వారా రావాలి ఒకటి. రెండోది ఆ కన్యక మళ్ళా ఎలా ఉండాలంటే వివాహం చేయబడకూడదు, తర్వాత సంపర్కం అనేది కలుషితం జరగకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పైగా ఆమె దావీదు పురానికి లేకపోతే దావీదు వంశానికి చెంది ఉండాలి. అర్థమైంది మీకండి? కన్యకనంత మాత్రాన ప్రతి కన్యకలోంచి కాదు, ఏ కన్యకైతే ఆ సమయానికి దావీదు వంశంలోనికి ప్రధానము చేయబడతాదో ఆ టైం చూసి దేవుడు ఏం చేస్తాడంటే సరైన సమయంలో దావీదు వంశంలోంచి ఆయన పుట్టాలి. ఎందుకంటే వాక్యం ఉందంటే యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులు అనగా ఇశ్రాయేలులోంచే ఆ ఉదయ నక్షత్రము అని యేసు ప్రభు రావలసి ఉంది. ఇంకా చెప్పండి, యాకోబులోంచే రాజదండము రావలసి ఉన్నది. నాతో ఉన్నారు? మీరు వింటున్నారా? కాబట్టి ప్రవచనం ఏంటి? ఎక్కడి నుంచి రావాలంటే ఇశ్రాయేలులోంచి రావాలి. అంటే యోధా దేశ బెత్లెహేములోంచి రావాలి. ఓకే, ఇశ్రాయేలు ఏలబోవాడు, రాజుగా రాబోవాడు కూడా ఆ గోత్రం నుంచి రావాలి. యోధా దేశ బెత్లెహేములో జన్మించాలి. బెత్లెహేం ఎవరిదని? దావీదు పురము, దావీదు వంశం నుంచి రావాలి. ఎందుకంటే ముందే చెప్పేశాడు దేవుడు,
ఎందుకంటే దావీదు వంశంలోంచే సొలొమోను వచ్చి మందిరం కట్టాడు. దావీదు వంశంలోంచే దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు వచ్చి ప్రపంచ మందిరాన్ని కట్టాలండి ఆయన. విషయాలు చాలా ప్రాముఖ్యమైనపోయారు. అయితే కలబు లేకుండా జాగ్రత్తగా వీటిని, అంటే గందరగోళం లేకుండా విషయాలు చెప్తాను క్లుప్తంగా, నాతో పాటు ఏకీపించండి. దేవునికి స్తుతి కలుగాక. అంటే యేసుక్రీస్తు పుట్టిక కేవలం ఎందుకు పుట్టాడంటే, ఆయన మానవుడు పాప పరిహారం చేయడానికే ఆయన లోకానికి పుట్టవలసి వచ్చింది. వేరే జంతువుని, వేరే మనిషిని చేయడం అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ అపవిత్రపరచబడింది. కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి ఉంది. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఎలా రాగలడు ఆయన? అబ్రహాం తిరిగి వచ్చినట్టుగా రాగలడు, కానీ అది చెల్లదు. ఎందుకంటే పాత నిబంధనలో చరిత్ర ఏంటంటే, ఒక ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తి దగ్గర బంధువు వచ్చి దాన్ని విమోచించాలి. అంటే మానవుడికి దగ్గర కావాలంటే మానవ సంబంధంతో మనిషి భూమి మీదకి రావాల్సి ఉందండి. సమీప బంధువుడు, అందుకే ఆయన ప్రవర్తన్నాడు. అక్కడ చూడండి, బోయాజు ఎవరికి? నయోమికి సమీప బంధువుడు అనమాట. నయోమి ఆస్తి అంతా పోగొట్టుకుంది. కాబట్టి నయోమిని విడిపించాలంటే, నయోమి కోడలు విడిపించాలంటే దాని అర్థం ఏంటంటే, నయోమి ఇశ్రాయేలుకి సూచన, తన కోడలు ఎవరు? రూతు అన్యులకి సూచనగా ఉంది. ఇటు ఇశ్రాయేల్ని, ఇటు అన్యుల్ని విమోచించాలంటే ఇప్పుడు బోయాజు సమీప బంధుడిగా ఉండాలి. ఎందుకంటే ఎవరంటే యూదురాలు నయోమి, అన్యురాలేమో రూతు. దీని అర్థం ఏంటంటే, రాబోయే ఈ కాలంలోకి, ఈ సమయానికి అనగా యేసుక్రీస్తు మొదటి రాకడికి ముందు జరిగే కార్యాలు ఇవి. అంటే మొదటి రాకలో జరిగే కార్యాలు ముందుగానే చెప్పబడ్డాయి అనమాట, చాలా మర్మముగా. కాబట్టి ఆయన మొదటి రాకలో వచ్చి యూదుల్ని విమోచించాడు, అన్యులైన మనల్ని కూడా విమోచించాడు. విమోచించాలంటే ఆయన మనకు బంధువు అవ్వాలి. ఏ విధంగా బంధువు అవుతాడు? రక్త మాంసములో పాలువాడైతేనే బంధువు అవుతాడండి. అప్పుడు బోయాజు వంటి వాడిగా సరిపోతాడు అనమాట. అంటే ఆయన పుట్టిక వాక్యానుసారమైంది, ప్రవచనానుసారమైంది. కాబట్టి క్రీస్తు పుట్టిక ప్రవచన ప్రకారంగానే ఆయన బెత్లెహేములో జన్మించాడు. ప్రవచన ప్రకారంగానే యోధా దేశంలోంచే బయటకు వస్తున్నాడు. ప్రవచన ప్రకారంగానే ఆయన కన్యక ద్వారా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ సమయానికి ప్రదానం చేయబడటం, దావీదు వంశానికి చెందటం, యోసేబేలు తీసుకురావటం, ఆ సమయానికి జన్మించడం గొప్ప కార్యం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, దేవుడు సూచన ఇచ్చాడు ఇశ్రాయేలుకి, కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందని దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలుకి సూచన ఇచ్చాడండి. సూచన కనిపెట్టారు. చాలా కాలం అయిపోయింది, 100 ఏళ్ళు అయిపోయింది. ఆ ప్రవచనానికి 712 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం మధ్య ఒక కన్య గర్భం ధరించడం అనేది లేఖనానుసారం. అయితే లేఖనానుసారమే కానీ అందరూ దాన్ని చూడలేకపోతున్నారండి. అయితే ఎవరు చూస్తారంటే, లేఖనాన్ని ఎవరిలో నెరవేర్చబడుతుందో చూస్తారో వాళ్ళు దాన్ని కనుగొన్నారండి. తర్వాత కన్యకే, కానీ ఎలా జన్మించాడు? క్రీస్తు జనన విధానం ఎలాగంటే, ఆ కన్యకలో దేవుడే ఇమోగ్లోబిన్, అయితే దేవుడే ఆ రక్త కణాలని, ప్రెజ్లో దేవుడే స్త్రీ యొక్క అండమును, పురుషుని కణాన్ని రెండింటిని మరియా గర్భములో సృష్టించాడు. క్రియేషన్. ఆయన దాన్ని తయారు చేశాడు. ఎలా? పలికాడు. దానికి ప్రవర్తించాడు. గాబ్రియల్ దూత వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయన దావీదు కుమారుడిగా ఉంటాడు, సింహాసనం ఎక్కుతాడు, ఇశ్రాయేల్ని తరతరములు యుగములు ఎలుతాడు అని చెప్పినప్పుడు, ఇది ఎలా జరిగిద్ది? పురుషులు పుట్టాలి, పిల్లలు పుట్టాలంటే కలకి జరగాలి కదా. కాబట్టి నేను ఎప్పుడు పురుషుని ఎరగనే, ఇది ఎలా జరిగిద్ది అన్నప్పుడు దేవుడు చెప్పాడమ్మా ఇది జరిగిద్ది అని దూత చెప్పినప్పుడు ఇక మారుమారు చెప్పకుండా ఆమెనందంటాడు. అంటే వాక్యాన్ని, గాబ్రియల్ యొక్క వర్తమానాన్ని ఆమె వెంటనే అంగీకరించింది. అప్పుడే గర్భం ధరించింది అంటాడు. వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో సోదరులారా, పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నట్టు గందరగోళం ఏమీ లేదంటండి. ఏ గందరగోళం లేదట. దేవునికి స్తుతి కలుగాక. ఏ స్పర్శ లేదటండి, ఏ ఉద్రేకం లేదంటండి. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు చాలా సామాన్యంగా కార్యం చేసినప్పుడు ఆమెకు కూడా తెలియదు ఆ విషయం. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే దేవుడు ఏ ఉద్రేకం లేకుండా, ఏ సంపర్కం లేకుండా గర్భములో సామాన్యంగా పలుకుడు ద్వారా ఆ 2 కణములు ఆ గర్భములో ఉన్నాయి. అవి రెండు కలిసి పలదక చెంది నా సోదరులారా ఆయన బయటికి రావటం జరిగింది. సరిగ్గా బెత్లెహేములోనే జన్మించాడండి. బెత్లెహేము అనగా దేవుని రొట్టెల ఇల్లు. బెత్లెహేము ఎందుకు జన్మించాలి? బెత్లెహేములో జన్మిస్తాడని లేఖనం ఉంది కాబట్టి అందుకు జన్మించాడు.
స్త్రీకి ఎందుకు జన్మించాలి ఆయన? కారణం ఎందుకు? స్త్రీకి అంటే కన్యక ద్వారా జన్మిస్తాడు రాయబడింది కాబట్టి జన్మించాడు. ఆయన ఎక్కడ పుట్టాలి? ప్రవచనం. ఎవరు పుట్టాలి? ప్రవచనం. ఎందుకు పుట్టాలి? ప్రవచనం. హల్లెలూయా. ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేదాకా చేసే ప్రతి కార్యము కూడా లేఖనమేనండి, లేఖనమే. ఆయన ఉపమానం చెప్పిన లేఖనమే. ఎందుకంటే చూడండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లూకా సువార్త అనుకుంటున్నాను. ప్రియ నా సోదరులారా, దేవునికి స్తుతి కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో దేవుని రాజ్యం గురించిన ఉపమాన రీతిగా చెప్తాడండి ఆయన. అవునా? ఇక్కడ ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. తర్వాత ఇక్కడ ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడు దానికి కూడా లేఖనములు ఉన్నాయి. మత్తయి సువార్తకు వద్దాం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 33 చదవండి, లేక 34 చదవండి. ఓకే, 34. నేను నా నోరు తెరిచి ఉపమారీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమారీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. అంటే ఉపమానము చెప్పడము కూడా లేఖనం. ప్రైజ్ ది లార్డ్. ఆయన గాడిదెక్కి రావటం కూడా లేఖనం. కన్యక ద్వారా జన్మించడం లేఖనం. ఆయన 30 ఎండునాములకు అమ్మబడటం కూడా లేఖనం. అంటే ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధానం కూడా లేఖనమేనండి. ఆయన సమాధి కార్యక్రమం కూడా లేఖనమే. ఎక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేస్తారనేది కూడా లేఖనమే. అంటే ఆయన పుట్టుకను మొదలుకొని సమాధి వరకు ప్రతిదీ లేఖనమే. ఆయన చేసే ప్రతి కార్యములు, గుడ్డు వరకు కళ్ళు తెరవటం అది కూడా లేఖనమే. స్వస్థపరచడం అది కూడా లేఖనమే. ఉపమానం చెప్పడం అది కూడా లేఖనమే. అంటే ఆయన ఏది బోధిస్తున్నా ఇంతకుముందు చెప్పిన వాటిలోంచి తీసుకుని ఆయన ఉపమానాలు నెరవేర్చాడండి. అంటే యేసుక్రీస్తు యొక్క జననము, జీవితము, మరణము, సమాధి, పునరుద్ధానము ఇదంతా లేఖనానుసారంగానే ఉన్నాయండి. దేవునికి స్తుతి కలుగాక. ఇది లేఖనానుసారంగా ఉన్న కార్యాలు. ఇంత లేఖనానుసారంగా ఉన్నాను. చాలామంది యేసుని ఆ దినాల్లో మెస్సీగా స్వీకరించకపోవటం పెద్ద గుడ్డితనం అండి. ఈ రోజులో కూడా అంతే. లేఖనానుసారంగా ఉన్నప్పటికీ బాప్తీసాన్ని నమ్మపోవటం, లేఖనానుసారంగా ఉన్నప్పటికీ ప్రభురాత్రి రాత్రి నమ్మపోవటం, లేఖనానుసారంగా దేవుడు ఒక్కడిగా రాయబడుతున్న దానికి నమ్మపోవటం, లేఖనానుసారంగా ఏది ఉన్నా ప్రజలు అనేకులు ఎందుకు దాన్ని చూడలేకపోతున్నారంటే గుడ్డితనం అండి. ఇది కళ్ళుండి కూడా గుడ్డితనం అన్నమాట. దేవునికి స్తుతి కలుగాక. అయితే కొంతమంది ఏం చేశారంటే మేము యేసుక్రీస్తుని కనుగొన్నామని చెప్పి వాక్యం రాయబడింది. దేవునికి స్తుతి కలుగాక. మత్తయి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ వాక్యం రాయబడుతుంది. ఏముంటుందంటే ఇక్కడ చూడండి సోదరులారా, 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని 1:45 ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయన కనుగొంటిమి. యేసును కనుగొన్నారండి వాళ్ళు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు లేఖనాలు వారికి తెలుసు, బైబిల్ వారు చదువుతున్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు, అయినా వారికి కళ్ళు కనిపించడం లేదు. మీకు అర్థమైందండి చెప్పింది? అంటే చదువుతున్నా కానీ గ్రహించలేకపోతున్నారండి. ఇప్పుడు ఎలా ఉందండి, నపుంసకుడు వాక్యం చెబుతున్నాడు, పిలుపు వెళ్ళి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు. కొంతమంది నపుంసకుల వల్లే ఉంటారన్నమాట. వాళ్ళు చదువుతారు లేక రోజు బైబిల్ చదువుతారు. కొంతమంది చూడండి రోజు బైబిల్ చదువుతారు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదువుతారు, కానీ చదువుతున్నది వాళ్ళకి అర్థమవుతుందా, బోధపడుతుందంటే ఏదో చదివాం అంతే, అయిపోయింది. కానీ అందులో ఉన్న ఆ స్థియదానాన్ని బయలుపరచబడితే వారు దాని గురించి గంతులు వేస్తారు. దేవునికి స్తుతి కలుగాక. నేనేం చెప్తానంటే వారు లేఖనానుసారంగానే యేసుక్రీస్తుని మెస్సీగా కనుగొన్నారు. కనుగొని ఏమన్నాడంటే యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు
అని అతనితో చెప్పాడు. నతనయేలు వెళ్ళి ఫిలిప్పు చెప్పిన విషయం అన్నమాట. ఫిలిప్పు వెళ్ళి నతనయేలు చెప్పిన విషయం ఏంటంటే, మేము లేఖనానుసారంగా ఈ యేసు ఎవరంటే రాబోతున్న మనం కనిపెడుతున్న మెస్సయ్య ఇతడే అని మేము కనుగొన్నాం. ఎక్కడ కనుగొన్నారు వాళ్ళు? ధర్మశాస్త్రంలో, మోషే గ్రంథంలో, ప్రవక్త గ్రంథాల్లో లేఖనాలు కనుగొని చదువుకుని ప్రవక్తలందరూ చెప్పింది ఈయన కొరకే అని వారి లేఖనాల ద్వారాగా వెంబడించారండి. ఇంకొక వాక్యం కూడా 2వ అధ్యాయము, అదే యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే 22 వచ్చి చూడండి. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాట ఉన్న మీరు లేఖనాన్ని యేసు చెప్పిన మాట రెండింటిని కూడా వారు ఏం చేశారంటే కంపేర్ చేశారు. లేఖనమును యేసు చెప్పిన మాట రెండింటిని కూడా కలిపి చూస్తే అప్పుడు వాళ్ళు నన్ను నమ్మారండి. దీన్ని బట్టి చూస్తే కొందరు లేఖనాన్ని బట్టి వినే ప్రసంగాన్ని బట్టి సరిపోతుందని చూసుకొని చేసే కార్యాలు లేఖనానుసారంగా చూసుకుని కొందరు దాన్ని విశ్వసించేవారు ఉంటారు భూమి మీద. మరి కొందరు లేఖనములో ఉన్నను దాన్ని కనుగోలేకపోవటం, అక్షరాన్ని వెంబడించటం, దాన్ని తెలుసుకోక గుడ్డివారిగా ఉండి ఆయన్ని దెయ్యం అంటాం, బెల్జెబూబు అంటాం తోసేశారు. మరి కొందరేమో ఆయన రాబో క్రీస్తు అని కనుగొన్నారు. ఒక్క యేసుని కొందరు పొరబడ్డారు, అదే యేసుని కొందరు కనుగొన్నారండి. ఈరోజు కూడా అలాగే ఉంది వాక్యం. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ప్రియ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మర్మమైన గ్రంథం అండి ఇది. అందుకే ఇది బయలుపరచబడాలి, బోధించబడాలి, ప్రవచించబడాలి, ఇది ప్రకటించబడాలి. అప్పుడు ప్రజల్లో ఏర్పరచబడిన వారికి ఈ లేఖనాలు అర్థమవుతున్నాయండి. దేవునికి స్తుతి కలుగాక. క్రీస్తు పుట్టిగా ప్రవచన చెప్పాను, క్రీస్తు జన విధానం నుండి చెప్పుకున్నాం. అది కన్యక ద్వారా ప్రదానం చేయబడింది. కారణము దావీదు వంశం నుంచి రావాల్సింది. తర్వాత క్రీస్తు మరి బెత్లెహేము ఎందుకు పుట్టాడు మనం చెప్పుకున్నాం. తర్వాత ఆయన పుట్టినప్పుడు మొట్టమొదటి వర్తమానం మాట గొర్రెలు కాపరికి వెళ్ళిందంటండి. నమ్మగలరా మీరు? ఎవరికి వెళ్ళిందండి? అంటే దేవుడు తన ధోరణిలో కానుక చుట్టట ప్రపంచానికి బహుమానికి ఇచ్చాడంటండి. అదే చుట్టబడిన కానుక. దేవుడు మరియమ్మ అనే గర్భములో చుట్టి కానుకను దేవుడు ప్రపంచానికి ఇచ్చాడండి. ఆ కానుక మానవ పాప క్షమాపణ కొరకు ఇవ్వబడిన కానుక. ప్రైజ్ ది లార్డ్. అది ప్రవక్త అంటాడు, ప్రపంచానికి ఇచ్చిన ఆ గిఫ్ట్ లేకపోతే ఆ కానుక ఏమిటో తెలుసా? మనందరి పాపాల కొరకు పరిహారం చేయబడికి వచ్చినటువంటి కానుక, పరిశుద్ధ కానుక, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, పరిశుద్ధమైన కానుక, మానవ పాపాలకి పరిహారం కొరకు పంపబడిన కానుక. అయితే ఈ ప్రపంచ ప్రజల కొరకు పంపబడిన కానుక, సాధారణంగా కానుక అనేది గొప్ప వ్యక్తులతో పంపిస్తూ ఉంటారు కదా, అవునా? గొప్పవాడు ఎవరు? దేవుడు మానవుడికి పంపిన కానుక అది మానవ ప్రపంచ ప్రజలందరి కొరకు ఏర్పరచబడిన కొరకు లేకపోతే ప్రపంచ పరిహారం కొరకు ఆయన పంపిన కానుక. అయితే ఆ గొప్ప ప్రజలందరికీ పంపబడిన కానుక ఎవరి ద్వారా పంపించాడు? ప్రవక్త అంటాడు, పేదవారి ద్వారా అది తేబడింది అంటండి. మరియా యోసేపులు చాలా పేదవాళ్ళంట, పేదల్లో నిరుపేదలు అంటండి వాళ్ళు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచ కానుక పేదవారి ద్వారా ఇవ్వబడితే ఎవరు తీసుకుంటారండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు గొప్పవారు, గొప్ప చదువులు ఉన్నాయి, గొప్ప జ్ఞానం ఉంది. వాళ్ళు బైబిల్ పండితులు, ప్రసంగికులు, పేరుగాంచిన యాజకులు. అయినా వారి ద్వారా దేవుడు ప్రపంచానికి ఇవ్వలేదు. కానీ హెరోదులు ఉన్నారు, అప్పుడు యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అయితే వారి ద్వారా దేవుడు కానుక ఇవ్వలేదండి. ప్రపంచకి ఇచ్చిన దేవుడు కానుక రాజుల ధర ఇవ్వచ్చు, యాజకుల ధర ఇవ్వచ్చు, లేకపోతే హెరోది కుటుంబం నుంచి ఇవ్వచ్చు. కానీ దేవుడు ఆ గొప్పవారిని అందరిని తోసేసట ప్రపంచానికి దేవుడు కానుక ఒక పేదరాలు, చాలా నిరుపేదలు, వడ్డీకి పనిచేసుకుంటూ ఏ పొడు కాపాడక పనిచేసుకుంటూ కష్టపడుతున్నటువంటి యోసేపు, మరియాలు చాలా పేదలు అంటండి. ఆ పేదవారి ద్వారా ప్రపంచానికి కానుక ఇవ్వబడిందండి. దీన్ని ఎవరు అంగీకరిస్తారు? పేదవారు అంగీకరిస్తారు.
అందుకే ధనవంతులు కానీ ధనికులు కానీ బాగా జ్ఞానం గలవారు కానీ ఎందుకు తప్పిపోతున్నారో తెలుసా? అది వారికి వింతగా ఉందండి. కన్యక గర్భం ధరించడం ఒక వింత, బెత్లెహేము రావటం వింత, బెత్లెహేములో జన్మించడం వింత. పైగా దేవుడు ప్రపంచానికి ఇచ్చిన కానుక పేదవారి ద్వారా ఇవ్వబడింది. అది మళ్ళీ ఎలా ఇచ్చాడట? పొత్తుగుడులతో చుట్టబడిన కానుక అండి. ప్రపంచ పరిహారం చెల్లించడానికి వచ్చిన కానుక పొత్తుగుడులు చుట్టబడింది. ఈ కాల ప్రవర్తనాడు పొట్టుగుడ్డు చూడండి, అక్కడ పొట్టుగుడ్లు ఏంటంటే అంటాడు. ఆ పొత్తుగుడ్లు అనగా మరి ఏమనుకుంటున్నారు మనం? ప్రవక్త చెప్పాడు, పొత్తుగుడ్లు అనగా ఆ సెరస్ లేకపోతే ఆ పాకలు, పశువుల పాకలు, ఎద్దులు కాడి మోస్తున్నప్పుడు కాడికి చుట్టినటువంటి మురుకు గుడ్డలండి. సాధారణంగా కాడికి ఎందుకు చుడతారు గుడ్డ అంటే, ఎద్దుకి ఇక్కడ ఏమాత్రం గాయం రాకుండా, ఒకవేళ గాయమైనా కానీ అది మెత్తగుండు కొరకు అది చుడతారు. అలా పశువుల పాకలో ఒక ఎద్దు కాడికి చుట్టమైనటువంటి ఆ గుడ్డను యోసేపు దాన్ని విప్పి అప్పుడే పుట్టిన కుమారుడికి దాన్ని చుట్టాడండి. అంటే పొత్తుగుడులతో చుట్టబడిన కానుక. ఈ కానుకని ఎవరు అంగీకరిస్తారండి? ఏర్పరచబడిన వారు. దేవుడు సామాన్యతలో పనిచేశాడని సామాన్యుల ప్రజలకి అర్థమవుతుందండి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే పేదలని మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడండి. లోకంలో మనం ఎంత ధనవంతులుగా ఉన్నా, ఎంత చదువుకుంటున్నా, ఎంత ఆస్తిపరులుగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత జ్ఞానం తెలివితేటలు ఉన్నా, దేవుని వాక్యం ఎదుగు వచ్చినప్పుడు మనం పేదవారంగా ఉండాలి. అర్థమైందా బ్రదర్ సిస్టర్? లోకంలో ఎంత గొప్పవారుగా ఉన్నా, నువ్వు వాక్యం ఎదుగు వచ్చినప్పుడు అలుపుడివి, ఆయన గొప్పవాడు అనే కార్యంగా రావాల్సి ఉంది. దేవునికి స్తుతి కలుగాక. మనుషులకు ఆకర్షణ కావాలట, కానీ దేవుడిచ్చిన కానుక ఏ ఆకర్షణ కనిపించడం లేదు. అది ఎలాగుందంటే, ఆ కానుక మురుగుడ్లో చుట్టబడింది, పైగా పశువుల పాకలో తొట్లో వేయబడింది, రొచ్చు వాసన దుర్వాసన గల స్థలంలో అది పెట్టబడింది. దీన్ని ప్రపంచం తోసేసిందండి. అయితే అక్కడ దాన్ని అంగీకరించిన వారు ఎవరు తెలుసా? మొట్టమొదటి గొర్రెలు కాపర్లే ఆ వర్తమానం స్వీకరించారంటండి. ఆయన పుట్టిన గొప్ప వర్తమానము, శుభవర్తమానము గొప్ప గొప్ప వారికి అనుకుంటున్నాము, కానీ మనము గొప్ప గొప్ప వారికి కాదండి. శాస్త్రులు, పరిచయాలు, సద్దుకీయులు, హెరోదులు దాటివేసి ఆ దూతలట పొలములో ఎక్కడో పేదవారు అక్కడ గొర్రెలు కాసుకున్నటువంటి నిరుపేదలకి ఆ వర్తమానం వెళ్ళింది. అప్పుడు ఆ నిరుపేదలు గొర్రెలను తమ మందలు విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలు కాపరికి గొర్రెల గురించి బాగా అర్థమవుతుంది. కాబట్టి మనుషులకు ఆకర్షణ కావాలి. శాస్త్రులు, పరిచయాలు, సద్దుకీయులు అందరికీ అంగు ఆర్భాటాలు ఆకర్షణ కావాలి. కానీ ఈ పొలంలో ఉన్న వారికి ఎటువంటి ఆకర్షణ అవసరం లేదండి. ఎలా పడితే అలా వచ్చేవాళ్ళు దాన్ని అంగీకరించి స్వీకరించి వెళ్ళగలరండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు వర్తమానం కూడా ఏ ఆకర్షణ లేదండి. ప్రైజ్ ది లార్డ్. కానీ వర్తమానంలో ఫుల్ ఉంది, అనగా లాగుడు అనేది ఉందన్నమాట. ఆ వర్తమానం విసిరినప్పుడు ఏదో నేను పట్టి లాగుతుందండి. అది ఎవరు లాగుతుందంటే, ఏర్పరచబడినటువంటి వారిని మాత్రమే అది లాగుతుందండి. ఫుల్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి సత్రములు వేశారండి. సత్రంలో చోటు లేదు. ఇక పోతున్నాడు, సంఘాలు ఆయనకి చోటు లేదు అన్నాడండి. ఇకపోతే ఆయనకి ఆహ్వానమే లేదు కొన్ని చోట్ల. ప్రైజ్ గాడ్. కానీ ఆయన ప్రజల కొరకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి గొర్రెల కాపలకి ఎందుకు కనబడ్డాడు తెలుసా అండి? ఆయన జన్మించిన వార్త వారు మాత్రమే నమ్మగలిగారు, వారు మాత్రమే వినగలిగారు. మొట్టమొదట అంగీకరించిన వారిలో గొర్రెల కాపలు కనిపిస్తున్నారు. ఎందుకు తెలుసా? వర్తమానము కాపలకి వెళ్ళింది ముందు, కాపర్లే ప్రపంచానికి తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి ఒకసారి మీరు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. మీకు లేఖనంతా రూజు చేస్తాను పేరు 18 వచ్చినమండి. సోదరులు చూడండి 18. 2వ అధ్యాయము 16 వచ్చినమండి. త్వరగా వెళ్ళి మరియాను యోసేపును
తొట్టిలో పడుకుని ఉన్న శిష్యును చూచిరి. ఎవరండి వీళ్ళు? బెత్లెహేం ప్రాంతంలో, ఆ దేశంలో గొర్రెలు కాసుకునే కాపర్లు. ఈ కాపర్లు సామాన్యులండి, గుర్తుపెట్టుకోండి. కార్యం కదా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బోధకుల్లో చాలా ఉన్నతమైన ఉన్నారండి. ఉన్నతమైన బోధకులు ఆ రోజుల్లో ఉన్నారండి. అన్న, కైప, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు అంటే ఆ రోజుల్లో మహా పెద్ద బోధకులు, పెద్ద పాస్టర్స్ అని చెప్పుకోవచ్చు మాట. ఈరోజు మనం ఆ రోజు పెద్ద పాస్టర్స్ అనే గొప్ప గొప్ప వారిని అందరినీ దాటుకుని సామాన్యమైన కాపర్ల యొద్దకు వర్తమానం వచ్చిందండి. ఈరోజు కూడా ఈ వర్తమానం పెద్ద పెద్ద వారిని దాటిపోతుందండి. గొప్ప గొప్ప వారిని దాటిపోతుంది ఈ వర్తమానం. సామాన్యులైన సాధారణమైన వారికి ఈ వర్తమానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు వచ్చారు, మరియమ్మను చూశారు, యోసేపుని చూశారు. కానీ మరియమ్మకి యోసేపుకి వాళ్ళకి తల వంచలేదండి. ఏ కాపరి, దేవుని చేత పిలబడిన కాపరైనా, బయలుపరచబడిన ఏ కాపరైనా మరియమ్మకి యోసేపుకి ఆరాధన చేయరండి. కానీ ఈరోజు రోమన్ క్యాథలిక్లో పాదరస్ అందరూ కూడా మరియమ్మకి వంగి వంగి నమస్కారం చేసేస్తున్నారండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ముద్దు జపమాల్లో. సోదరులారా, విగ్రహారాధన అండి అది. బయలుపరచబడిన ఈ కాపర్లు, మొట్టమొదటి కాపర్లు యోసేపుకి మరియాకి ఏ మాత్రం ఆరాధన చేయలేదండి. వారు తొట్టిలో పడుకున్న ఆ వ్యక్తిని, శిష్యులు మాత్రమే చూశారు. జ్ఞానులు కూడా యోసేపు మరియమ్మను చూశారు, కానీ వారికి ఆరాధన చేయలేదు. అక్కడున్న బాలుడైన యేసుక్రీస్తుకు మాత్రమే వారు తమ బంగారమును, సంభరాన్ని, బోలమును అర్పించి ఆరాధించి వచ్చిదేమన్నా చూడండి, ఆయనకి మాత్రమే ఆరాధన చేశారండి. మేము ఆరాధన చేయడానికి వచ్చింది యోసేపు మరియమ్మను కాదు, కానీ యూదు రాజుగా పుట్టినటువంటి క్రీస్తుకి ఆరాధన చేయడానికి వచ్చిందని చెప్పారండి వాళ్ళు. దీన్ని బట్టి యేసుక్రీస్తు తప్ప ఆరాధన, మరియమ్మకి యోసేపుకి ఎటువంటి ఆరాధనలు చెల్లబడవు. మరియమ్మకి యోసేపుకి లేనప్పుడు సేవకులకు కూడా ఆరాధన కూడా చెల్లదండి. సంఘాల్లో సేవకుల్ని ఆరాధించకూడదు, సమాజంలో సేవకుల్ని ఆరాధించకూడదు. చెప్పాను సేవకుడు అంటే గతసారి మనం చెప్పుకున్నాం, దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు మొట్టమొదట వీళ్ళే సంఘ కాపర్లండి. యేసుక్రీస్తు జన్మించిన మొట్టమొదటి వార్త అంగీకరించిన వారు, విశ్వసించిన వారు, వారు బయటికి వెళ్ళి చెప్పినవారు కూడా వాళ్ళే. చదువుదాం 16 నుంచి. మరియా యోసేపును తొట్టిలో పడి ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువు గురించిన తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. హల్లెలూయా. ప్రచారం చేసిరి. 20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిపోయారట అండి. ఈ కాల ప్రవర్తనాడు వారు 2 సంవత్సరములట యేసు పుట్టు కోసం ప్రకటించారంట అండి. నెల లేదు, డేట్ లేదు, సమయం లేదు. దేవుడు యేసుక్రీస్తు పుట్టిక నిజమే, పుట్టం వాస్తవమే, కానీ సంవత్సరాన్ని, నెలల్ని, తారీఖును దేవుడు మరుగుపరిచాడు. ఎందుకంటే ప్రజలు దాన్ని ఆశ్చర్యంగా చేయటం అనేది బైబిల్ పాతలు మనం చూస్తాం. పాత నిబంధనలు మీకు తెలుసండి. ఒక చోట, మరి ఈ చోట ఎవరంటే మోషే ఒక వెండి ఇత్తడి సర్పం నిలబెట్టాడండి. దానికి ఒక పేరు పెట్టి ఇక అందరూ ఆరాధన చేయడం ప్రారంభించారు. తెలుసా మీకు? అలాంటి భయంకరమైన ఆరాధన జరిగినప్పుడు ఒక ప్రవక్త లేచి దాన్ని పూర్తిగా తుత్తులుగా చేసి పడేసాడండి. అంటే దేవుడు చేసే దాన్ని ప్రజలు ఆచారంగా చేయటం, విగ్రహారంగా చేయటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన పుట్టుకను, సంవత్సరాన్ని పూర్తిగా మరుగుపరిచాడు. అయితే అది కనుక ఆ రోజు తెలుసుండే ప్రపంచమంతా బీభత్సంగా చేసేవారన్నమాట. అయితే ఆయన పుట్టుక చేయటం గొప్పతనమా, ఆయన పుట్టడమే గొప్పతనమా? చెప్పాలి. పుట్టడమే గొప్పతనం. ఎవరి కోసం తెలుసు ఆయన పుట్టింది? నా అపరాధన కొరకు, మన దోషముల కొరకు, పాప పరిహారము కొరకు పుట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. పుట్టిన తేదీ ముఖ్యం కాదు,
పుట్టిన జన్మదినం ముఖ్యం కాదు, నా జనమే ముఖ్యమండి. జన్మదినము కన్నా జనమే గొప్ప కార్యమండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, అది పేదవారి ద్వారా ఇవ్వబడింది. ఆమె ఈ కాపర్లు మొట్టమొదట సువార్త ప్రకటించారండి. ఈరోజు కాపర్లకే ఆ ప్రత్యక్షత ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రచారం చేస్తారండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ కాపర్లు ప్రకటించి వెళ్తున్న సమయంలో 2 సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి వచ్చారంటే బబులోను ప్రాంతం నుంచి వచ్చారట అండి. ఎవరండి? జ్ఞానులు. వీళ్ళు మహమ్మదీలను చోట ప్రవర్తంటాడు. మేము ఆ నక్షత్రం చూచి ఆరాధించి వచ్చే మనలో మహమ్మదీలు అంటాడు. మరి కాలమును సూచన ఐక్యం వరిచుట వర్తమానంలో వారు హెబ్రీలు అంటూ ఉంటాడు. సరే, వారు మహమ్మదీలైనా హెబ్రీలైనా ఎవరైనప్పటికీ ప్రైజ్ ది లార్డ్, ఆ జ్ఞానులు నక్షత్రం చూశారట. హాము, షేము, హెపేతు అనబడుతున్నటువంటి ఆ యొక్క మరి 3 వర్గాలుగా చూసినటువంటి నక్షత్రాలు, 3 నక్షత్రాలు కలుసుకున్న కూటమి అంటది. అది ఎప్పుడో జరిగిద్దట. 3 నక్షత్రాలు కలుసుకున్న ఆ సందర్భం ఒక నక్షత్రం, అదే వింత నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. సోదరంగా నక్షత్రం భూమి కంటే పెద్దది. హల్లెలూయా. నిజమేనండి. దేవునికి స్తుతి కలుగాక. నక్షత్రం భూమి కంటే చాలా పెద్దది. దేవుని ప్రవక్త అంటాడు, సోదరులారా నాతో ఉన్నారండి. హల్లెలూయా. నక్షత్రము నుండి వేరుగానున్న గెలక్సీకి చేరుటకట 300 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది అంటండి. కానీ నీ వయసు 50 సంవత్సరం మట్టిగా ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పాడు ప్రవక్త. ఒక నక్షత్రము గంటకు 10,000 మైళ్ళు వేగముతో భూమి మీదకి ఆరంభించినప్పుడు, అంటే అక్కడ ప్రారంభించబడితే అది గంటకు 10,000 మైళ్ళు దూసుకుంటూ వస్తుంది అనుకోండి. గంటకి 10,000 మైళ్ళు చొప్పున ఆ నక్షత్రము వేగముతో భూమి మీదకి అక్కడి నుంచి రావట గట్ట ప్రవక్త చెప్పిన లెక్క ఏంటి తెలుసా అండి? 100 మిలియన్ల సంవత్సరం పడుతుంది అంటండి. నక్షత్రం అక్కడ పైనుంచి పట్టం ప్రారంభించబడితే దాని వేగం గంటకి 10,000 మైళ్ళు. గంటకి 10,000 మైళ్ళు అక్కడి నుంచి వస్తుంటే నక్షత్రం ఆ పాలపొంత నుంచి అక్కడి నుంచి పడుతున్న నక్షత్రం భూమి మీద పడటానికి 100 మిలియన్ల సంవత్సరం పడుతుంది అంటండి. ఒకవేళ సైంటిస్టులు చూసి నక్షత్రం పడిపోతుందో అంటే మనం చక్కబెట్టుకోక్కర్లేదు, కంగారు పడకండి. గుండు జారిపోక్కర్లేదు. మన ప్రభుత్వ క్లూ ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ నాసా కంపెనీ కనుగొని నక్షత్రం ఉదయకాలంలో అక్కడ పడిపోయింది అని అనుకోండి, ఈ గుడి జారిపోకుండా చూసుకోండి. అది పడి కింద భూమి మీదకి రావడానికి 100 మిలియన్ సంవత్సరం పడుద్ది. మన సంవత్సరాలు ఎన్ని? ప్రైజ్ గాడ్. అంటే ఒక విషయం చెప్పనా, ఆ నక్షత్రం పడకుండానే దేవుడు తన వధువుని తప్పించగలడు. భూమి మీదకి ఆఖరి బొట్టు పడక మునిపే, చివరి బొట్టు అంటే ఆ వర్షం పడకముందే దేవుడు హానుకుని తీసుకోలేడు పైకి వెళ్ళి. అంటే మహాశ్రమలు రాకుండానే, భూమిని మహాశ్రమలు తాక్కుండానే దేవుడు తన వధువుని తీసుకెళ్ళిపోగలడు. కాబట్టి నా ప్రియస్తుల నక్షత్రాల గురించి చెప్పాలంటే చాలా చాలా సమయం ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి. స్టార్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క నక్షత్రం అండి. 6 కోణలు. ప్రైజ్ గాడ్. ఇక్కడ నిజమైన నక్షత్రాలు ఉన్నాయండి, రియల్ స్టార్స్. ఆదికాండం 1:14 దేవుడు స్వయంగా నక్షత్రాలను సృష్టించాడు, నిజమైన నక్షత్రాలు. ప్రైజ్ గాడ్. తర్వాత మనం చూస్తున్నాము యెషయా గ్రంథములో స్టార్స్ ఆఫ్ గాడ్, దేవుని నక్షత్రములు ఉన్నాయండి. దేవుని నక్షత్రం ఎవరు కాదు, మీరే. సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నక్షత్రాలు దేవుని కుమారులేనండి. మొదట నిజమైన నక్షత్రాలు ఉన్నాయి. ఆ నిజమైన నక్షత్రాల్లోంచే 3 నక్షత్రాలు కలుసుకున్న కూటమినే ఈ యొక్క జ్ఞానులు కనుగొని వెంబడించారు. రెండోది, దేవుని కుమారులు కుమార్తెలే నక్షత్రంలో ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు దేవుని కుమారులు అయితే బుద్ధిమంతులు పోలి ఉంటారట, అనేకులు త్రిప్పేవారు నక్షత్రం వలె ఉంటారట. ఇంకా బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 2:14 తీయొద్దు, జనుల మధ్య అట జీవవాక్యం పట్టుకున్నవారట జ్యోతుల వలె ఉన్నారని రాయబడిందండి. అనగా జ్యోతులు అనగా నక్షత్రాలు, స్టార్స్. అంటే మీరే దేవుని యొక్క నక్షత్రములు. నేను ఒక నక్షత్రాన్ని, మీరు ఒక నక్షత్రాలు.
భూమిని నక్షత్రాలు ఆవరించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా ఇంటి మీద ఎందుకు నక్షత్రం? నువ్వు ఒక నక్షత్రం అని తెలిసిన బయలుపాటు వచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఇంకా నెత్తి మీద పెట్టుకోకలేదండి. నువ్వే ఒక నక్షత్రం అని బైబిల్ చెప్తుంది. లోకములో జీవవాక్యం పట్టుకున్నవారట నక్షత్రాలు అంటాడు. ఒకటి. రెండోది, దానియేలు గ్రంథం ప్రకారముగా బుద్ధిమంతులట నీతి మార్గం నడుచుకొనొచ్చు అనేకులు త్రిప్పేవారట ఆకాశమందున్నటువంటి నక్షత్రాలు పోలి ఉంటారట. అంటే వాక్యాన్ని పట్టుకుంటే మీ నక్షత్రాలు. లోకమంది వాక్యం పట్టుకున్నారా? మీ నక్షత్రాలు. అంటే వాక్యం పట్టుకోలేదు కాబట్టి నక్షత్రాలు పెట్టుకున్నారన్నమాట. ఏమంటారు మీరు ఇప్పుడు? కొంతమంది అంటారు, ఏంటండి మొత్తం వీధి అంతా నక్షత్రాలు కనిపెడుతున్నాయి, మీ ఇంటికి ఒకదానికి నక్షత్రం లేదనుకోండి. మేము వాక్యం పట్టుకున్న నక్షత్రాలు, వాళ్ళు వాక్యం లేదు కాబట్టి ప్రకాశిస్తున్నారు. కాసేపు లైట్ అయిపోతే చూడండి అని చెప్పండి. ఈ నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు, దీనికి కరెంట్ అవసరం లేదండి. అయ్యో కొంచెం పెద్ద బలువు చిన్న బలువు, మళ్ళీ దాంట్లో పిస్తానం ఏంటంటే 1 గంట 2 గంటలు ఆపేస్తారన్నమాట. కానీ బైబిల్లో నక్షత్రం 2 సంవత్సరములు నడిచింది. పెట్టమని నక్షత్రం 2 సంవత్సరాలుగా బిల్లు కాలపోతున్న అడగండి. మీరే నక్షత్రాలు. నిజమైన నక్షత్రాలు ఆకాశం ముందు ఉన్నాయి, రక్షించబడిన నక్షత్రాలు భూమి మీద ఉన్నాయి. ఇంకో నక్షత్రం ఉన్నాయండి. అదేం తెలుసా? ప్రకటన గ్రంథము, ప్రైజ్ గాడ్, 1:16లో దేవుని కుడి చేతులు ఉన్న 7 నక్షత్రములు, 7 స్టార్స్. ఈ 7 స్టార్స్ ప్రత్యేకముగా ఈ బుల్బుల్ స్టార్స్కి ఈ 7 స్టార్స్ ఏం చేస్తారంటే పరిచయం చేస్తున్నాయండి. ఆ 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 నక్షత్రములు 7 వర్తమానికులండి. దాంట్లో 7వ వాడు విలియం బ్రహ్నమ్ అయి ఉన్నాడండి. ప్రైజ్ గాడ్. కాబట్టి జ్ఞానులు నక్షత్రము చూచుచూ ప్రయాణం చేశారట. అది రాత్రే కనిపిస్తుంది కాబట్టి పగలు కనిపించదు కనుక వారి ప్రయాణము బబులోను దేశం నుంచి యెరూషలేము రావడానికి 2 ఇయర్స్ పట్టింది. దాని లెక్క ప్రకారంగా హేరోదు కనుగొని, మీరు ఎప్పుడు కనుగొన్నారు, ఎలా కనుగొన్నారు తెలుసుకుని కాల పరీక్షను బట్టి లెక్కలు వేసుకున్న తర్వాత ఈ యొక్క ఆరాధించి వెళ్ళిపోయిన ఈ యొక్క జ్ఞానం వెళ్ళిపోయిన తర్వాత సోదరులారా, అప్పుడు అతనికి తెలిసింది యేసు పుట్టిన ఇప్పటి వరకు 2 ఇయర్స్, 2 సంవత్సరాలు. కాబట్టి 2 సంవత్సరాలు మొదలుకునే పిల్లల్ని వధించండి అని అక్కడ హేరోదు ఆజ్ఞ జారీ చేశాడనమాట. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఏం జరిగింది ఇప్పుడు? అక్కడ ఒక భయంకర వధ జరిగిందండి. తెలుసా? అక్కడ అలా వధ జరగటం కూడా లేఖనమండి, మత్తయి సువార్త. ఓ హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూస్తాం 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన, ఇది పట్టుకోండి, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, అంటే 2 సంవత్సరాల తర్వాతే జ్ఞానులు యెరూషలేముకి వచ్చినట్టుగా మనం లెక్కేస్తున్నాం వాక్యం ప్రకారముగా. ప్రైజ్ గాడ్. ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నాడు? 2:6లో తెలుసుకున్నాడు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, అతనికి కౌంట్ అర్థమైపోయింది. హేరోదు చాలా తెలివైనవాడు, మహా గొప్ప జ్ఞాని. వాళ్ళ దగ్గర ఏం లాగేశాడంటే విషయం లాగేశాడండి. ఈరోజు కూడా చాలామంది హేరోదులాగా ఇంకేంటి ఇంకా లాగేస్తారన్నమాట అండి. మనం తెలియక ఇచ్చేస్తాం మొత్తం. సోదరులారా, హేరోదులు అంటే చాలామంది ఉంటారండి. నీ రహస్యాల్ని లాగి దాని గ్రూప్ పెట్టుకుని టైం వచ్చినప్పుడు నీ మీద పడే అవకాశం ఉందండి. జాగ్రత్త. ముఖ్యంగా ఫ్యామిలీ విషయాలు బయటికి వెళ్ళనివ్వకండి. స్త్రీలు చెప్తున్నాను మీకు, మీరు కూడా పురుషులు, మీ ఫ్యామిలీ విషయాలు 3వ వ్యక్తికి వెళ్ళకూడదు, 4 గోళ్ల మధ్యన ఉంచండి. లేదా కొంతమంది పనిగట్టుకుని భార్యాభర్తల మధ్య దూరి ఏం చేస్తారంటే హేరోదులా లాగుతారన్నమాట అండి. ఇలా లాగటం ఉద్దేశం ఏంటంటే పాడు చేయడానికి. నా సోదరులారా, నేను అనుభూతితో చెప్తున్నాను, జాగ్రత్త, హెచ్చరిక. జీవితాలు పాడు చేసుకోకండి, నాశనం చేసుకోకండి.
అందరిని గుడ్డిగా నమ్మకండి. ఈ ఈ జ్ఞానులు హెరోదుని నమ్మేశారు, హెరోదును నమ్మించాడు. ఈరోజు హెరోదు వల్ల చాలామంది నమ్మించి మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్త, ఇది గొప్ప హెచ్చరిక. ప్రైజ్ గాడ్. నీ భార్యాభర్తల విషయాలు బయటికి వెళ్ళవకండి, కుటుంబ గొడవ విషయాలు బయటికి వెళ్ళవకండి. ప్రవర్తన క్రీస్తుని పెట్టండి, అక్కడ దేవుడు చేస్తాడు. క్రీస్తుని పెట్టండి అని భర్త చెప్పినప్పుడు వినకపోతే ఎవడేం చేయలేదు. క్రీస్తుని పెట్టండి చెప్పి భార్య చెప్పినప్పుడు వినకపోతే భర్త వినకపోతే ఎవడేం చేయలేడు. కానీ క్రీస్తుని పెట్టడం మాత్రం వాస్తవం. కుటుంబంలో ఇద్దరి మధ్య, ఫ్యామిలీ మధ్య సమస్యకి పరిష్కారం క్రీస్తు ఒక్కడే. హెరోదు బుద్ధి ఏంటంటే లాగటం అనమాట. దయచేసి సంఘంలో చెప్తున్నాను, మీరు ఎవరు కూడా హెరోదులో ప్రవర్తించకండి. విషయాలు మీకు సంబంధం లేని విషయాలు మీరు అసలు కెలక్కండి, తెలుసుకోవద్దు, ట్రై చేయవద్దు. అసలు దాంతో నీకు పని ఏంటి అసలే. కొంతమంది పిల్లలు అంటారు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, పని కట్టుకుని బయటకు వస్తారన్నమాట. ఏం చేశారు, ఏం తెచ్చారు. అసలు ఇలాంటి దురదశీలు అసలు నమ్మకండి. సోదరులారా, మీ విషయాలు లాగేవారు ఎవరో కనిపెట్టి, మీ రహస్యాలు తెలుసుకునేవారిని కనిపెట్టి వాళ్ళకి బహు దూరంగా ఉండండి. లేదా మీరేనాడైతే మీ రహస్యాలు వారికి ఇచ్చారు, నమ్మిచ్చారో వాళ్ళే మిమ్మల్ని హతమరుస్తారండి. ఇక్కడ అదే జరిగింది, మీరు చూస్తారు. సరే లెక్క పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తుతి కలుగాక. ప్రవచనం చూడండి. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలు అంగలార్పు వినబడెను, వేడుపును మహారోధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చు వారు లేనందున ఓదార్పునందులకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరేను. అంటే హెరోదు అక్కడ రాయబడిన వాక్యాన్ని నెరవేర్చాడు. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు. మీకు అర్థమవుతుంది సందేశం, ఈ ఉపదేశం మీకు అర్థమవుతుందా అండి? దేవునికి స్తుతి కలుగాక. అంటే పిల్లలను చంపడం లెక్క 2 సంవత్సరాలు. ఆ విధంగా చంపుతారని ముందే ప్రవచనం. దేవుడు ఏం చేశాడంటే ఈ బిడ్డని ఐగుప్తుకి మార్చేశాడండి. మీకు తెలుసా, షిఫ్ట్ చేస్తాడు ఆయన. వెనక చంపడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ బిడ్డను ఏం చేస్తాడంటే ఈ బెత్లెహేము నుండి లేక యెరూషలేము నుండి ఐగుప్తుకి దాస్తున్నాడండి. మీకు తెలుసా, ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచితిని అన్నాడండి. అంటే ఇశ్రాయేలు కూడా దేవుడు అక్కడే పిలిచాడండి. ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు. ఇప్పుడు కూడా తన కుమారుడు కూడా ఐగుప్తు నుంచి వెళ్ళబడ్డాడు. దాని అర్థం ఏంటంటే దేవుని కుమార్తెలు కూడా ఐగుప్తు అనే లోకం నుంచి దేవుని చేత పిలువబడుతున్నారండి. ప్రైజ్ గాడ్. మనం పిలువబడిన వారమండి. సంఘ శాఖలో నుండి, ఆచారాల నుండి, సిద్ధాంతంలో నుండి, లేఖనము కాని స్థలంలోంచి మనందరం పిలువబడిన వారమని దేవుని స్తుతించగలరా? హో హల్లెలూయా. సో తూర్పు దేశ జ్ఞానులండి వీళ్ళు. వీళ్ళంటే ప్రవక్త అంటాడు, వీళ్ళంట బబులోను దేశంలో, లేక బబులోను దేశం ఆ రోజులు ఇండియాలో కలిసిందట. వీళ్ళు ఇండియాలో ఉన్నారు వీళ్ళు, కానీ ఇండియా ప్రజలు కాదు వీళ్ళు. హెబ్రీలు అన్నాడు చోట, మహమ్మదీలు అన్నాడు చోట, ఏమైతే పాత నిబంధనకు సంబంధించినటువంటి వారు వీళ్ళు చదువు నిమిత్తమై ఇండియా దేశం వచ్చారట. ఆ సమయంలో వీళ్ళకి కనిపించిందట ఆ నక్షత్రం. వీరికే కనిపించిందంట, ఎవరికి కనిపించలేదండి. కానీ ఈరోజు నక్షత్రం అదే కనిపించేస్తుంది. ఎంత మర్మం ఉందండి ఇక్కడ. ప్రైజ్ గాడ్. ఆ నక్షత్రం జ్ఞానులకి కనిపించిందండోయ్. ఈరోజు నక్షత్రం అందరికీ కనిపించేస్తుంది. తాగుబోతుడు కనిపించేస్తుంది, తిట్టుబోతుకి, వ్యభిచారికి కనిపించేస్తుంది. కానీ అక్కడ ఏర్పరచబడిన జ్ఞానులకు మాత్రమే ఆ నక్షత్రం కనిపించింది. దాని అర్థం ఏంటి తెలుసా? ఈరోజు 7 నక్షత్రం కూడా అందరికి కనిపించడం లేదు. ఈరోజు 7 నక్షత్రం అనబడుతున్న విలియన్ బ్రహ్మ నక్షత్రం కొంతమందికి మాత్రమే, కొంతమంది జ్ఞానులకు మాత్రమే అది కనబడుతుంది. మిగతా కనిపించడం లేదు. చరిత్రలోనే వర్తమానం ఉందండి. దేవునికి స్తుతి కలుగాక. జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు. 3 కార్యాలు: బంగారం ఆయన రాజు, తర్వాత బోలం ఆయన అర్పణ, సాంబ్రాణి ఆయన యాజకత్వం. సూచనగా వారు ఇచ్చి వెళ్ళిపోయారండి. దేవునికి స్తుతి కలుగాక. చెప్పచ్చు. ఇప్పుడు ఆయన జ్ఞానుల చేత ఆరాధించబడ్డాడు. గొర్రెల కాపలు వచ్చి చూచి వారు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన పెద్దవాడై గొప్పవాడయ్యాడు.
ఆమె 30 సంవత్సరాలు వచ్చింది. బాప్తిసం పొందాడు ఆయన. 3వ సంవత్సరం సేవ చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడింది. తర్వాత పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మక దిగి వచ్చాడు. ఆయన పుట్టిన 30 సంవత్సరాల్లో 30 క్రిస్మస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అప్పుడు యోసేపు మరియాలు వారికి యేసు ప్రభుకి బర్త్డే చేసినట్టుగా, కేక్ కట్ చేసినట్టుగా, లేకపోతే జన్మదినం చేసినట్టుగా ఒక్క లేఖ నాకు చూపించండి. కానీ బైబిల్లో 2 పుట్టినరోజులు ఉన్నాయి. ఫరో జన్మదినము, ఏరోజు జన్మదినం, అంతే, ఇంకేమీ కనబడలే. యేసు ప్రభు పుట్టినట్టుగా, యేసు ప్రభు పుట్టిన దినము చేసినట్టుగా యోసేపు కానీ, మరియ కానీ, వారి బంధువులు కానీ, ఇతరులు కానీ, దావీదు వంశస్థులు కానీ, యోసేపు వంశస్థులు కానీ, మరియా వంశస్థులు కానీ ఆయన 30 ఏళ్ళ నిండే లోపు ఒక్క జన్మదినం జరిపించుకోలేదండి. ఆయన అసలే జన్మదినం చేసుకోవడానికి రాలేదండి. ఆయన మనం తిరిగి జన్మించడానికి ఆయన పరిహరించబడకు వచ్చాడండి. అది మెయిన్ థింగ్. వచ్చిన కారణం అది. ఒక పాపి మారుమనసు పొంది రక్షణ పొందడానికి, పాపి కొరకు రక్తం చిందించడానికే ఆయన జన్మించాడండి. అది గొప్పది. ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలి మనం. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఆయన 30 సంవత్సరాల్లో ఒక్క జన్మదినాన్ని చేసుకున్నట్టుగా చరిత్రగా మనకు కనిపించదు. సరే, అది అయిపోయింది. 33 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు అంటే 3వ సంవత్సరములు, ఆమె 3.5 years, 3 సంవత్సరాలు పరిచర్య అయింది. ఈ అద్భుతాలు, స్వస్థలు, కార్యాలు ఇంచుమించుగా సేవ అంతా అయిందంతా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరంలో శిష్యులు కూడా ఉన్నారు. అయ్యా, నువ్వు మా కోసం పుట్టావు కాబట్టి అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, పలానా తారీఖంట, ఇదిగో కేక్ తీసుకొచ్చాం, కట్ చేద్దామా అని నీలా ఆయనకి పుట్టినరోజులనే చేయలేదండి. ఒకడు అంటున్నాడు, మన పుట్టినరోజు చేసుకుంటుందా అన్నాడండి. నీకు సంవత్సరం, నీకో నెల, నీకో డేట్ ఉంది, అవునా? మరి ఆయనకేముంది? ఒక సంవత్సరం, ఒక నెల, ఒక డేట్ ఉందా? లేదు. తెలియక మనోళ్ళు పాము డిసెంబరు 1 నుంచి మొదలెట్టి జనవరి 1 దాకా 60 రోజులు 60 క్రిస్మస్ చేస్తారన్నమాట అండి. ఎవడైనా పుట్టినరోజు ఒకరోజు చేసుకుంటే ఒకసారి చేసుకుంటాడు, రోజు చేసుకుంటాడా? బుద్ధిహీనత. ఇంకో ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు పుట్టిన 30 సంవత్సరాలు ఒక్క జన్మదినం చేరినట్టుగా లేఖనం కనిపించదు. పరిచర్య 3 సంవత్సరములు. ఈ 3 సంవత్సరాలు కూడా శిష్యులు కానీ, వారితో ఉన్న సైన్యం కానీ, సమూహం కానీ ఈనాడు బర్త్డే చేయలేదండి. ఎవరికి? యేసు ప్రభుకి. సరే, యేసు ప్రభు చనిపోయి సమాధి అయిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన పరిశుద్ధ దేవుడి దిగి వచ్చాడండి. అపోస్తులు 12 మంది, పరిశుద్ధాత్మ నింపబడిన వారి 11 మంది, వారు ఏం చేశారంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించారండి. తోమా మన దేశానికి వచ్చాడు, మిగతా వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళారు. ప్రపంచమంతా శిష్యుల ద్వారా పరిచర్య వెళ్ళింది. మొదటి శతాబ్దంలో, అర్థమైందండి, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అసలే ఈ కేక్ అని కానీ, చెట్టు అని కానీ, శాంతక్లాస్ అంటే క్రిస్మస్ తాతని కానీ, బర్త్డే కార్యక్రమం కానీ, క్రిస్మస్ ఆరాధన కానీ లేనే లేదండి. లేనే లేదు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారండి? లేనే లేదు. క్రిస్మస్ అనేది మన బైబిల్లో చేసినట్టుగా ఒక్క లేఖనం మనకు కనబడదు. అందుకే లేఖనమును అంగీకరించండి, లేఖనమును పరిశోధించండి. ఈరోజు బైబిల్లో అప్పుడు క్రిస్మస్ ప్రతివాడు క్రిస్మస్ చేస్తున్నాడండి. ప్రతివాడు క్రిస్మస్, క్రీస్తునాడు లేచును, క్రీస్తునాడు పుట్టిన, ప్రతి సంవత్సరం ఇదే వింటున్నాం మనం. సోదరులకు ఒక విషయం చెప్పనుకుంటున్నాను మీకు. క్రీస్తు ఇప్పుడు పుట్టలేదండి. ఆయనకి 2000 సంవత్సరాల పైనే ఉంది వయసు. ఇప్పుడు ఆయన పెండ్లి కుమారుడు. ఇప్పుడు కుమారుడు కాదు, పెండ్లి కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రతి క్రైస్తవుడు చాలా వెర్రిగా చాలా భయంకరంగా క్రిస్మస్ చేస్తున్నాడండి. అది అందులో ఉందా? అసలు బైబిల్లో చేశారా? వాడికి అనవసరం. లేఖనంలో ఉందా? వాడికి అనవసరం. అంటే బైబిల్లో ఉందో లేదో అవసరం లేదు, చూడక్కర్లేదు. కానీ అక్కడ ఉన్న విశ్వాసులు పౌలు శీల చెప్పినప్పుడు వాక్యం ఉందా లేదా చూశారు. దాన్ని బట్టి మనం కూడా ఈరోజు ఏం చేయాలి? వాక్యం ఉందా లేదా చూడాలి. నువ్వు పొందే మారుమనసైనా, నువ్వు పొందే బాప్తిసమైనా, నువ్వు తీసుకునే ప్రభుత్వమైనా, నువ్వు చేసే ఆరాధన అయినా, క్రిస్మస్ అయినా, అది లేఖనములో ఉందా లేదా తప్పనిసరిగా చూడాలి.
కానీ ఈరోజు అసలు బైబిల్లో ఉందో లేదో కూడా చూడట్లేదు, పోనీ పరిశోధన చేయట్లేదు, అసలు అది ఉందో లేదో కూడా పట్టించుకోవట్లేదు. అయితే నా సోదరులారా, ఎవరో చేశారని చేయటం, వీళ్ళు చేశారని చేయటం, వాళ్ళు చేస్తే ఈరోజు పోటీ అనమాట. ఆ పక్క పేటలు ఎక్కువ చేశారా, ఈ పేటలు ఎక్కువ చేయాలి. వాళ్ళు మొత్తం ఊరందరూ బొని పెట్టారా, మనం మొత్తం దేశమంతా బొని పెట్టేయాలి. జయంతులు వదంతులాగా అనమాట. సోదరులారా, జయంతులు వదంతులు చేసుకోవడానికి యేసుప్రభు రాలేదండి. ఆయన జనదినము మనదినం ప్రకటించబడకు వచ్చింది. ఆయన చేసుకోవడానికి ఆచారం కోసం రాలేదండి. ఆయన దేవునికి స్తుతి కలుగాక. క్రిస్మస్ లేఖనానుసారమైంది కాదు. మీరు బైబిల్లో క్రిస్మస్ను కనుగోలేరు. ఒక్క లేఖను మనం చూడలేమండి. ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత అపోస్తులు కూడా ఎక్కడా కార్యం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే ప్రవర్తన్నాడు, క్రిస్మస్లో క్రీస్తు ఉండవలు కానీ కట్టుకథలు ఉన్నాయన్నాడండి. పరిశుద్ధాత్మయే నిజమకు క్రిస్మస్ అంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుటే నిజమైన క్రిస్మస్. బైబిల్లో క్రిస్మస్ను అసలు ప్రస్తావనే చేయలేదంట. క్రీస్తు పుట్టుక దినమును వారెన్నడూ ఆరాధించలేదు. మన ముందు భక్తి చేసిన వారు ఉన్నారండి, మన పితరులు, అపోస్తుల తర్వాత వారి పిల్లలు ఇంచుమించుగా ఇది 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఈ 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పుడు దాకా మనం చూస్తాం. బైబిల్లో కానీ చరిత్రలో కానీ మరి యేసుని నమ్మించిన వారు కానీ ఎన్నడూ కూడా అటువంటి క్రిస్మస్ చేయలేదండి. ప్రవర్తనాడు, క్రీస్తు పుట్టుక దినమును వారు ఎన్నడూ అనగా అపోస్తులు ఎన్నడూ కూడా చేయలేదంటండి. కానీ వారు ప్రకటించిందంటే ఆయన జన్మించాడు, జీవించాడు, మృతి పొందాడు, 3 దినాన లేచాడు, అందుకు మేము సాక్షులము, మీరు మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, ఆయన త్వరగా వస్తున్నాడు. ఇదే వారు ప్రచురించారు తప్ప రేపు క్రిస్మస్ ఉంది రెండోహో అని ప్రకటించలేదండి. క్రిస్మస్లో మళ్ళీ అంట ప్రత్యేకమైన ఆకర్షణ డాన్సులు అంటాడు, కొవ్వొత్తులు అంటాడు, ఇంత కేక్ అంటాడు. ఇలాంటివి మనము చేస్తున్నాం ఇప్పుడు, మీన్స్ ప్రపంచం చేస్తుంది. కానీ దీనికి ముందు మనవలే క్రైస్తువులు అనేవారు ఉన్నారు. వారు ఆది అపోస్తులు, వారి పిల్లలు కూడా అపోస్తుల పిల్లలే. వారి తర్వాత వచ్చిన జనరేషన్ కూడా ఎక్కడ ఎప్పుడు చేయలేదంటండి. అందుకే ప్రవర్తనాడు, మాకు నిజమో క్రిస్మస్ ఆత్మనిమ్ము అన్నాడండి. నిజమో క్రిస్మస్ తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించుటయ్యి. ఇంకో విషయం మీకు చెప్పాలి. క్రిస్మస్ రోజులో కనబడుతున్న క్రిస్మస్ తాత చరిత్ర ఇది కూడా మీకు చెప్పాలి నేను. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారండి. ఇతని పేరు శాంతా క్లాస్ అండి. సెయింట్ నికోలస్ అంటారు ఇతన్ని. ఇతడు క్రైస్తవ మత గురు అని చెప్పబడింది. ఆసియా మైనర్లో లిసియా అనే ప్రాంతంలో పటారా అనే పట్టణంలో క్రీస్తు 4వ శతాబ్దంలో ఇతను పుట్టాడు. ఎవరు? క్రిస్మస్ తాత అని పేరు పెట్టారు. అతని క్రిస్మస్ తాత కాదు, అతని పేరు సెయింట్ నికోలస్, శాంతా క్లాస్ అని పిలువబడింది. ఇతను పుట్టింది ఎప్పుడట? క్రీస్తు తర్వాత 4వ శతాబ్దం, అనగా ఎన్నో సంవత్సరాలు? 400 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎవరు? ఈ క్రీస్తు పుట్టిన తర్వాత 4వ శతాబ్దంలో పుట్టాడంటే, శతాబ్దం అనగా శతం అంటే 100, అంటే 400 సంవత్సరాలు. క్రీస్తు పుట్టిన 400 సంవత్సరాల తర్వాత ఈ క్రిస్మస్ తాత వచ్చాడు. మరి అంతకు ముందు 400 సంవత్సరాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఇతను కనిపిస్తున్నాడా? మాట్లాడలేదండి. మరి ఇప్పుడు కనిపిస్తున్నాడు ఏంటి? ఇంకా చరిత్ర ఉంది. ఇతడు ఒక పని చేశాడు. ఏథెన్స్కి వెళ్తున్న ప్రాంతంలో మేర్తా అనే ప్రాంతంకి వచ్చినప్పుడు ధర్మశాలలో అదే సెంటర్లో 3 పిల్లలు పడి ఉన్నారన్నమాట. చనిపోయారు, వాళ్ళు హత్య చేయబడ్డారు. మీరు తెలుసా, ఇతను ప్రార్థన చేస్తే ఆ 3 పిల్లలు బతికారండి. మంచి విశ్వాసితుడు అంతే, జస్ట్ బిలీవర్. ఎవరు? శాంతా క్లాస్. ఇతన్నే క్రిస్మస్ తాతగా తయారు చేశారండి. కట్టు కాదంటే ఇతను రోజు రాత్రంతా ఒక రాత్రిలో ప్రపంచమంతా తిరిగి ప్రతి డోర్ కొట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, స్టార్లు పంచిపెట్టండి దుర్వార్త అండి ఇది. నో, నెవర్. ఇది కట్టు కదా. హల్లెలూయా. కాబట్టి ఈ శాంతా క్లాస్ని క్రిస్మస్ తాతగా చేసేసారండి. క్రిస్మస్ తాత లేక శాంతా క్లాస్ గురించిన పూర్తి వివరణ పరిశుద్ధాత్మ మీద ప్రశ్న జవాబుల్లో మన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు జనమునకును అంటే క్రీస్తు పుట్టుకకును శాంతా క్లాస్కును ఏమీ సంబంధం లేదంటండి.
హల్లెలూయా. నాతో ఉన్నారు ఇప్పుడు? సంబంధం లేదు కదా, ఒకటి లేఖన ఆధారమే లేదు. క్రిస్మస్ తాతని ఇప్పుడు ఇంటూ చేసి ఇతని మనం కొట్టేస్తున్నాం. ఇతడు బిలీవర్ అండి, నీలా నాలో ఒక విశ్వాసం అండి. ఇతడు ఈ విశ్వాసం తీసుకొచ్చి అసలు ఇతను చేయడానికి కార్యాలు ఎప్పుడు చేయలేదు ఈ పనులు, కానీ వీళ్ళు ఏం చేశారంటే తయారు చేశారు. పైగా అతను ఒక మంచి బిలీవర్, ప్రార్థనపరుడు, కానీ ఇతన్ని అల్లరికత్తగా చేసి పడిస్తారండి. మనకు కనిపిస్తారన్నమాట. క్రిస్మస్ తాత అంటే రోడ్ల మీదను తర్వాత అక్కడ నుంచుని ఇలా పాడించడం కాదండి. అతను ఒక బిలీవర్ అండి. అసలు అతను చేసే పని ఏంటో తెలిస్తే అతని పేరు కూడా పాడు చేస్తున్నారు ప్రజలు ఈరోజు. కామన్ బిలీవర్ అంతే, మనలా బిలీవర్ మాత్రమే. ఇతడు ప్రత్యేకత ఏం లేదు. కానీ ఇతను రోజు ఒక ప్రత్యేకంగా హాస్పిటల్లో, లేకపోతే ఆఫీసులో, లేకపోతే ఫ్యాక్టరీలో ఒక బొమ్మ వేయటం, లేకపోతే ఆ డ్రెస్ వేసుకుని ఆలుగెళ్ళటం, ఏరుగెళ్ళటం, నవ్వటం, అలర చేయటం, నాన్ సెన్స్. ఇది అంతా కూడా ఇది చెత్త కార్యము. ఇది దేవునికి ఇష్టమైన కార్యం అండి. ఇది అల్లరితో కూడిన ఆటపాట. కానీ అతడు అల్లరి చేయలేదు, అతడు ఒక విశ్వాసి. ప్రైజ్ గాడ్. రెండోది, క్రిస్మస్ కాలంలో కనిపించే ఒక చెట్టు. అసలు దీని పేరు డగ్లస్ ఫర్. ఈ చెట్టు పేరు 1510వ సంవత్సరంలో, అంటే క్రీస్తు తర్వాత 1500 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇది పలానా ప్రాంతంలో ఈ చెట్టును అలంకరించారండి. మొట్టమొదట రోమ్, ఈజిప్ట్ కాలంలో నుంచే ఇది ఉంది. 1500 శతాబ్దంలో ఉన్నారండి. 15వ శతాబ్దంలో అంటే క్రీస్తు పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత ఈజిప్షియన్లు మొట్టమొదటి దీన్ని ప్రారంభించారు. అంటే ఐగిప్తులోనే ఈ క్రిస్మస్ చెట్టుని ప్రారంభించారండి. ప్రపంచంలో అతిపెద్ద చెట్టు బ్రెజిల్ అనే ప్రాంతంలో ఉందటండి, చరిత్ర చెప్తుంది. కానీ వాస్తవానికి ఇది పుట్టింది, ఇది ఒక చెట్టు అండి, జస్ట్ ఒక చెట్టు అండి. అది మనోళ్ళు క్రిస్మస్ వస్తే చింతలేదిక, చింత చెట్టే లేదిక, దాని కొమ్మలే లేవిక, నరికి పడేసి పెట్టేస్తారండి. చింత చెట్టు అది. అసలే పుట్టినరోజుకి డిసెంబర్ 24-25 టైంలో అసలు ఇది ఉందా? అసలే క్రీస్తు పుట్టినప్పుడు ఇది అసలు ఉందా? చరిత్ర ఏం చెప్తుందంటే ఇది పుట్టింది 15వ శతాబ్దంలో. దీన్ని మొట్టమొదటి అలంకరించిన వారు ఈజిప్షియన్స్. వారు క్రైస్తవులు కాదు, పూర్తిగా ఐగిప్తీయులు. 16వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీ పశ్చిమ జర్మనీలో ఏర్పడిందట. మొట్టమొదటి క్రిస్మస్ ట్రీ అనే పదం, ఈ పేరు జర్మనీ దేశంలో 16వ శతాబ్దంలో ఇది పుట్టుకొచ్చింది. అంటే క్రీస్తు పుట్టిన 1600 సంవత్సరాల తర్వాత ఇది వచ్చిందండి. ఆయన పుట్టికి దీనికి చాలా గ్యాప్ ఉందిగా. మాట్లాడలేదంటండి. ఉందా లేదా? చరిత్ర నమ్ముతారా? బైబిల్ నమ్మకపోయినా చరిత్ర నమ్మాలి మనం. సరే, 17వ శతాబ్దంలో చూడండి, దాని క్రమేణా దాని యొక్క పుట్టుపూర్వత చూడండి ఎలా ఉందో. ఇది 15వ శతాబ్దంలో పలానా చోట ఇది ఏర్పడింది. తర్వాత ఈజిప్ట్లో దీన్ని అలంకరించారు. 16లోనేమో జర్మనీలో దీన్ని క్రిస్మస్ ట్రీగా మార్చారు. 17వ సంవత్సరంలో జర్మనీస్ ద్వారా అమెరికా, ఇంగ్లాండ్ వ్యాపించింది, ప్రపంచమంతా వ్యాపించింది ఈ చెట్టు. అందుకే ఈ చెట్టు మన చర్చిలో కనబడదు. దీన్ని క్రిస్మస్ ట్రీ అనుకున్నారు కాగా. నేను ఎలా బోధించట్లేదు, అలా నమ్మొద్దు కూడా మీరు. అందుకే మనం స్టార్ తగిలించట్లేదు. కావండి, ఇది వెళ్ళిపోయి పెట్టుకోండి సరదాగా, నో ప్రాబ్లం. ప్రజలకి మీరే పత్రికలు అయి ఉన్నారు. దీన్ని కొట్టేసాం ఇప్పుడు. ప్రైజ్ గాడ్. దీన్ని మన భక్తుల నుంచి కొట్టేశాం, క్రిస్మస్ తాతను కూడా కొట్టేశాం. ఎందుకు కొట్టేశామంటే లేఖనములో లేదు కనుక. లేఖనం అయితే మనం నమ్మొచ్చు, అంగీకరించవచ్చు. మనమేం చేయకూడదు అందరూ చేస్తున్నప్పుడు. ఎందుకు చేయట్లేదు మనం అంటే అది లేఖనములో లేదు, అది కలపబడింది. కలపబడిన ప్రతి దాంట్లో దేవుడు ఉండడు. హల్లెలూయా. సో క్రిస్మస్ ట్రీ అయిపోయింది, నక్షత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ ముగించాను. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? ఇక లాస్ట్గా నా మాట మీకు చెప్పాలి, ఆఖరి మాట. హల్లెలూయా. నాతో ఉన్నారా? క్రిస్మస్ని మీరు బైబిల్లో కనుగొనలేరు అనే మాట వాస్తవం. క్రిస్మస్ అసలు చరిత్ర చెప్తాను వినండి. ఇప్పుడు ముగింపుకి వచ్చేస్తాను.
మీరు చదవండి కావాలంటే. మేము ఆ నక్షత్రము చూచారని వర్తమానంలో 31 పేరా పేజీ ప్రవక్త చెప్తున్నాడు. క్రైస్తవమును రోమ నిజంలోనికి తీసుకొచ్చారట. అంటే ఈ క్రైస్తవ్యాన్ని రోమిలో తీసుకెళ్లారు. నికాయ వద్ద దాన్ని మిశ్ర చేశారు. నికాయ సభ ఒకటి ఏర్పాటు చేసి, ఆ నికాయ సభలో కాన్స్టెంట్ ప్రాముఖ్యమైన వ్యక్తి. రోమిల సూర్యదేవుని కలిగి ఉన్నారు. సూర్యదేవుని పేరు జూపిటర్. రోమి యొక్క సూర్యదేవత పేరు జూపిటర్. అదొక గ్రహం పేరు, మీకు తెలుసు. హల్లెలూయా. సూర్యుడు ఒక గ్రహం. ఈ జూపిటరు విన్నారా? నాతో ఉన్నారా? రోమి యొక్క సూర్య దేవత అంటాడు. దాని యొక్క జన్మదినము డిసెంబర్ 25న పుట్టింది. దాన్ని కనుగొన్నారన్నమాట. పుట్టం కదా, అక్కడ ఉంది, సృష్టిలో అది ఒకటి ఉంది భాగం. జ్ఞానులు దాన్ని కనుగొన్నారు, గొప్పవారు. డిసెంబర్ 25న సూర్యదేవుని ఆరాధన, రోమన్ సర్కస్ అట పండగ చేసుకుంటారట. డిసెంబర్ 21 నుంచి, అర్థమైందా, డిసెంబర్ 25 వరకు, అనగా 5 days రోమా సర్కస్లో ఈ పండగలండి. ఈ పండగ రోమిలు ఎలా చేశారంటే, సూర్యదేవుని ఆరాధన డిసెంబర్ 21 నుంచి 25 వరకు. అంటే ఆ సమయంలో 5 రోజుల్లో సూర్యుడు చాలా దగ్గరగా వస్తాడనమాట. సూర్యదేవత లేక సూర్యదేవుని ఆరాధన పండగ కింద వారు చేసుకున్నారు. దాని ముగింపు ఎప్పుడంటే 21 ప్రారంభించి డిసెంబరు 25ని పెద్ద ముగింపు అన్నమాట. పెద్ద సర్కస్. ఆ సర్కస్, ఈ సర్కస్లు లేకపోతే ఈది మీద పడి క్రీస్తుని పుట్టాను, ఎంత అలరండి ఇది, ఎంత అవమానమండి క్రీస్తుకి ఇది. అలర చేయటం ఏమండి. దోతలు ఆ రోజు క్రీస్తు పుట్టిన మాట ఎక్కడికి వెళ్ళేయండి, మాట్లాడండి, వాక్యం చెప్పుకుందాం. ఎక్కడికి వెళ్ళేయండి మరి? ఈ పట్టణం తిరుగుతున్న దోతలండి అన్నీ, పట్టణాల్లో వీధుల్లో తిరుగుతున్న దోతలు. అసలు దోతలు ఎక్కడికి పోయే తెలుసా? సామాన్యులు పొలములో కాసిన కాపలు గిలింది వర్తమానం. అసలు ఒరిజినల్ దోతలు అట్టు చేసాయి. ఈ డూప్లికేట్ దోతలు ఎడిపో అంటే ఎక్కడ రొమ్మో తెలియట్లేదు వీళ్ళకి. రెండోది, క్రీస్తునేటి పుట్టిన పదము దూత ఎక్కడ చెప్పింది? ఎవరికి చెప్పింది? ఏర్పరచబడిన ఆ యొక్క అపోస్తులకి మాత్రం చెప్పింది. చూడండి, దీన్ని అంతా భయంకర బట్టబయలు చేసి పాడు చేస్తారు. దేవుడు ప్రణాళికనే మొత్తం పాడు చేసేసుకుంటారండి. దేవునికి స్తుతి కలుగాక. డిసెంబర్ 25న రోమా సర్కస్ అండి. నాతో ఉన్నారా? ఇక్కడ పండగ జరిగిద్ది వాళ్ళకి. క్రిస్మస్ ఎక్కడి నుండి వచ్చింది? క్రిస్మస్ ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది మీకు తెలియనా అన్నాడు ప్రవక్త. అది SUNDAY, సండే. సండే. ఈ సండే అనే పేరు ఒక గ్రహం పేరు. సండే అనేది దీన్ని SONDAY సండేగా మార్చేస్తారండి. సూర్యుని యొక్క దినాన్ని కుమారుని దినముగా మార్చేశారట. ఈయన ఎవరి మీద చెప్పుతున్న వర్తమానంలో ఒక మాట చెప్తాడు ఆయన, అయిలారా ఇదే మేము యేసుని చూడగొరుచున్నాం అని వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. కాన్స్టెంట్ అని ఏర్పరిచిన ప్రత్యేక పండుగలను గమనించండి. అవి పాత అన్య పండుగలే, కొత్త పేర్లు వాటికి పెట్టి సంఘంలోనికి, అనగా క్రైస్తవ సంఘంలోనికి తీసుకుని వచ్చిరి. క్రైస్తవ విధులను తీసుకుని అన్యుల ఉత్సాహములతో పండుగలతో కలగలుపు చేసిరి. కాన్స్టెంట్ సూర్యదేవుని ఆరాధనను తీసుకుని దేవుని కుమారుని ఆరాధనగా మార్చెను. ఇది చరిత్ర. అంటే ఈ టైంలో, ఆ రోజుల్లో రోమన్ వారు చేసుకున్నటువంటి ఈ పండుగల్ని కాన్స్టెంట్ చక్రవర్తి నామకరణ క్రైస్తవుడిగా మారి, చక్రవర్తి కాబట్టి ఆ రోజు రూములో ఉన్నటువంటి సంఘాన్ని బలవంతంగా చేసి దీన్ని కుమారుడిగా ఆరాధనగా మారుద్దాం, క్రిస్మస్గా చేద్దామని చెప్పి అతను ప్రవేశపెట్టాడండి. డిసెంబర్ 28 నాడు వారు మామూలుగా ఆ సూర్యదేవుని పండుగను ఆచరించేవారు. దానికి బదులుగా డిసెంబర్ 25కు దాన్ని మార్చిరి. ఇది దేవుని కుమారుని జన్మదినం అని చెప్పారు. తర్వాత దీన్ని డార్క్ మాస్ అన్నాడు, కుక్క ఆరాధన అన్నాడు. వినపడలేదా?
వినిపిస్తుంది. దేవుని స్తోత్రం కలిగాక. కుక్క ఆరాధన. ఎవరు ఆరాధన? డాగ్మాస్ అని చెప్పారు. అర్థమైంది మీకు? ఒక కుక్క ఆరాధన తీసుకొచ్చి యేసు ప్రభుకి తగిలించారండి. రోషం ఉండాలండి. అదేంటో తెలిస్తే అసలు అంతేందుకు, అసలు లేఖనంలో లేదురా బాబు, ఉందా లేదా అని చూస్తే చాలు. అది లేఖనంలో ఉందనుకోండి, ఫుల్ సపోర్ట్ నేనే. లేఖనంలో లేదనుకోండి, దాన్ని పక్కన పెట్టేయడం అనేది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లేఖనం ఉన్నవో లేవో చూశారంట. ఇంకా బైబిల్ చెప్తుందా, అందులో ఏది కలపొద్దు, ఏది తీయవద్దు. అసలు బైబిల్లో క్రిస్మస్ అనేది కలపబడిందా అంటే అసలు బైబిల్లో లేదు, కానీ అది కలపబడింది క్రైస్తవ మతములో. సంఘంలో కలపబడింది, సంఘంలో ఉంది కానీ బైబిల్లో లేదు. అర్థమైందా? సంఘంలో కలపబడింది కానీ అయితే బైబిల్లో మాత్రం కలపబడలేదు. అందుకే బైబిల్లో ఆఖరి అధ్యాయంలో చూస్తున్న ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం ప్రవచన వాక్యం చదువువాడు వినోడు చెప్పేది ఏంటంటే, ఏమీ కలపొద్దు, ఏమీ తీయొద్దు, ఏమి కలిపినా ఏమి తీసినా పరలోకమే లేదని చెప్పాడండి. కాబట్టి బైబిల్లో క్రిస్మస్ లేదు, కానీ ఉన్నట్టుగా వారు క్రియేషన్ చేస్తున్నారు, అంటే కలుపుతున్నారు. అలాంటి వారు ఎవరికీ పరలోకం లేదండి. పైగా అది కుక్క క్రిస్మస్ తీసుకొచ్చి కుక్క ఆరాధన, సూర్యదేవుడు కుక్క ఆరాధన, ఈ కుక్క ఆరాధన తీసుకొచ్చి నా ప్రభుని యేసుక్రీస్తుకి అంటిస్తుంటే నాకు మండట్లేదా? నీకు మండట్లేదా? సాధారణ కొన్ని మాటలకే మనం మండిపడిపోతాం కదండి. సాక్షాత్తం నీ కోసం జన్మించిన యెహోవా గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ జన్మదినాన్ని ఒక జన్మదినం మార్చడం చాలా విచారకరం, ఘోరమండి. తెలియక చేస్తే తప్పులేదు. ఒకప్పుడు నేను చెప్తున్నా, కానీ ఇప్పుడు నేను కూడా క్రిస్మస్ నాటకం వేసినవాడిని. తెలియక ప్రసాదం చేస్తాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, లేఖనం లేదని తెలుసుకున్నాం. నువ్వు కూడా తెలుసుకోవాలి, లేఖనం లేదు, వాక్యంలో లేదు, బైబిల్ లేదని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ పక్కన. ఒకటే కారణం, క్రిస్మస్ చేయక్కర్లేదు అంటానికి లేఖనం లేదు, అందుకే చేయట్లేదు అనే మాట సరిపోతుంది. ప్రైజ్ గాడ్. నాతో ఉన్నారా? ముగింపుకు వస్తున్న పేరా. కానీ యేసు ఏప్రిల్లో జన్మించి ఉండవచ్చు అన్నాడు ప్రవక్త. కారణం ఏంటంటే, గొర్రె పిల్లట కేవలము ఏప్రిల్ మార్చిలో పెడతాయంటే పిల్లల్ని. ఆయన గొర్రె పిల్లకి వచ్చాడు సంగతి మర్చిపోకండి. ఎందుకనగా డిసెంబర్లో జీవం రాదట. వసంతకాలం అనేది ఆకులు రాలిపోయే కాలము, చిగురించే కాలం ఏంటో తెలుసా? ఏప్రిల్ మార్చిలోనే అండి. మీరు చెట్లను చూడండి కావండి, చెట్లు ఆకులు రాలిపోతాయి, ఆకులు కాలం ఉంటుంది, ఆకు రాలే కాలం ఉంటుంది, ఆకులు చిగురించే కాలం ఉంటుంది. దాన్ని వసంతకాలం అంటున్నాం. అంటే జీవం అనేది దాచబడి చలికాలంలో, ఎండాకాలంలో ఈ జీవం అనేది మరలా పైకి వస్తుంది. ప్రకృతిలో ఎలాగైతే ఉందో గొర్రెలు కూడా ఆ సమయంలోనే, మార్చ్ ఏప్రిల్లోనే, మంచి గొర్రెలు ఎప్పుడు కూడా నాణ్యమైనవి, ఒరిజినల్ ఇవి ఎప్పుడు కూడా మార్చ్ ఏప్రిల్లో పిల్ల పెడతాయంట. ప్రైజ్ గాడ్. కాబట్టి ఇదంతా ఎవరో జరిగిందంటే రోమన్ క్యాథలిక్ ద్వారా జరగబడిందండి ఇది. నా సోదరులారా, అదే కాదు, రోములు దీన్ని అష్టరిత పండుగగా, అనగా యేసుక్రీస్తు లేచిన దినాన్ని అష్టరిత పండుగ మార్చేశారు. అంటే ఈస్టర్ని కూడా వారు మార్చేశారు. వారి సంఘంలో, రోమిల సంఘంలో విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు. వారు జనులకు తమ విశ్వాస ప్రమాణం నేర్పించారు. అపోస్తల విశ్వాస ప్రమాణం నేర్పించేది. దాన్ని మీరు బైబిల్లో ఎక్కడ కనుగొనలేరు. ప్రైజ్ గాడ్. వారు జనులకు పితృత్వ ఆరాధన నేర్పించేది, అంటే పితారులు చేసిన ఆచారం నేర్పించారు. అందువలన వారు రోమన్ క్యాథలిక్ సంఘమును ప్రపంచంలోని అతి గొప్ప ప్రేతాత్మల ఆరాధనగా సంఘముగా మార్చివేసిరి, తయారు చేశారు. ప్రేతాత్మల ఆరాధన అంటే ఎందుకది? అంటే దెయ్యాల ఆరాధన. ప్రేతాత్మలు అంటే ప్రేతాత్మలకి ఆరాధన. తెలుసుకుంటే పశ్చాత్తాపడి బయటికి రావాల్సిందండి. అయితే మీరు ధన్యులు, ఆ గందరగోళం మీరు లేరు. ఉండి పాటు కూడా మీరు కూడా నక్షత్రం పెట్టుకుని, కొత్తపాటు కొనుక్కొని, పొద్దున పులిహార, సాయంకాలం బీర వండుకొని, మధ్యాహ్నం మిరగ బజ్జీలు వేసుకొని, సాయంకాలం టిఫిన్ టైం పెట్టుకొని చక్కగా టీవీ చూస్తూ నొక్కుంటూ ఎంజాయ్ చేసి ఉండేవారు అన్నమాట, తెలుసా? కానీ దేవుడు మిమ్మల్ని కృపచేత విడిపించాడండి. కృపావర్తమని మీకు వచ్చింది. ప్రేతాత్మల ఆరాధన మీరు లేనందుకు స్తోత్రములు. చెప్పలేదండి? కావాలా? అప్పుడప్పుడు వీళ్ళు చెప్తారు, కృష్ణుడు పుట్టిన అంటారు, మనం ఉంటే బాగుని అనిపిస్తుందా? ప్రేతాత్మ ఆరాధన ప్రవచ చెప్పాడు, మరి నాకు తెలీదు. ఇది ఆత్మసత్యంతో ఆరాధించే ఆరాధన.
పైగా అందులో ఒక్కడ మారుమనసు ఉండదు, బాప్తిసం ఉండదు, రక్షణ ఉండదు. ఇక్కడ రింగ్ ఉంటుంది, ఫ్యాంట్ కట్టయి ఉంటుంది, పాకిపోలు ఉడిచినట్టు ఉడుతూ ఉంటారు, జుట్టు ఎంత పెరిగిద్ది, స్నానం చేస్తారో కూడా చెప్పలేం, బ్రష్ చేస్తారో చెప్పలేం. ఈ జనమంతా అక్కడ చేరతారు. తాగుబోతులు, ఎపిచారులు, సినిమా యాక్టర్లాగా యాక్షన్ సాంగ్స్లు. ఎవరికండి ఇవన్నీ? నాన్ సెన్స్, పిచ్చి కార్యాలని కూడా. దేవుడు కోరేది మారు మనసు, రక్షణ. మనిషి జీవితంలో రక్షణ చాలా ప్రాముఖ్యమైనదండి. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనది. మారు మనసు రక్షణ లేకుండా వీళ్ళు చేసే పనులన్నీ దేవుడు ఇష్టపడతాడు అనుకుంటే, ఒక మాట మీకు చెప్తాను. అహరోను కుమారులు దేవుడు చెప్పని అగ్ని పట్టుకెళ్ళారండి. ఎవరికి? దేవునికి అర్పిద్దామని. దేవుడు వాళ్ళని దహించేశాడండి. ఎందుకు వాళ్ళు వాక్యం మీరారు కాబట్టి దేవుడు అక్కడ దహించేశాడు. ఏదైనా తోటలో వాక్యం మీరారు కాబట్టి ఏదైనా తోటలో బయటికి ఇంటేశాడు. లూసిఫర్ అక్కడ అభిషేకించి కిరోబు యుద్ధం చేసి ఓడిపోయినప్పుడు దేవుడు దాని సైన్యాన్ని తోసేశాడు. మరి వీళ్ళందరికీ ఒకటైతే మరి ఇలా చేసేవారికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అన్యాసుడు కాదండి. వారికి ఏది చేశాడు దేవుడు, వీరికి అదే చేస్తాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ప్రేతాత్మల ఆరాధనగా రోమన్ క్యాథలిక్ వారు తయారు చేశారు దీన్ని. ప్రొటెస్టెంట్స్ వారు కూడా తమ సంస్థల్లో అందులో నుండి అదే పని చేయుచున్నారు. ఇదండి, తమ తల్లి చేసిన విధానములోనే తమ పిల్లలు కుమార్తెలు కూడా చేస్తున్నారు. చెప్పాలంటే ప్రపంచమంతా ఈ క్రిస్మస్ని అంటించింది రోమన్ క్యాథలిక్. అంటున్నారా? తర్వాత రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రొటెస్టెంట్స్ వారు ఏమేంటంటే మిగతా వారందరూ కూడా తమ తండ్రి వల్ల తల్లి వల్ల చేసిన కార్యాలు మాట్లాడి మొత్తం ప్రపంచమంతా ఈ క్రిస్మస్లో మునిగిపోయిందండి. నా సోదరులారా, నేను చెప్తున్నాను, ఆచారాలు దేవుడు లేడండి. దేవుడు వాక్యంలో ఉన్నాడు. దేవుడు దీవించును గాక. లేచిన బ్రదర్ ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇప్పుడు చెప్పబడిన మాటలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము ఎన్నో విషయాలు బైబిల్ నుండి, చరిత్ర నుండి చూసాం ప్రభువా. ఆ క్రిస్మస్ ట్రీ గురించి, క్రిస్మస్ తాత్ గురించి ప్రభువా, ఆ కార్యక్రమం గురించి మేము చూస్తాం ప్రభువా. అవన్నీ మధ్యలోనే కలవబడ్డాయి కాబట్టి అవన్నీ తీసివేసుకొని వాటి విషయంలో మారుమనసు పొంది నిజరక్షణ పొంది పాప పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప కానుకగా నేను అంగీకరించి యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ యొక్క రెండో రాకడ కొరకు, పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.